Hello all, welcome to 4th episode of our podcast Chronicles with Dr. Karthika. First of all, me andarki sorry. Yes, it is too late. I understand almost 2 months gap tarvata manam andaram malli kalustunam. But guest schedule, na schedule timings match avaka and due to some other reasons ee podcast chala late ayindi. But I make sure this won't happen from next time. Meeku continuous ga ఖచ్చితంగా ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్ అనేది మీకు ఎవ్రీ మంత్ అందిస్తున్నానని ప్రామిస్ చేస్తాను. అండ్ కమింగ్ టు అవర్ గెస్ట్ Dr. Mani Pavitra. She is actually a periodontist, a doctor who has become a serial entrepreneur and also a life coach. ఈ పాడ్కాస్ట్ లో చాలా మాట్లాడుకుందాము. డాక్టర్ జర్నీ ఎలా ఉంటుంది, తను వాట్ మేడ్ హర్ ఇన్స్పైర్ టు బికమ్ అ సీరియల్ ఎంటర్ప్రెన్యూర్, అసలు ఎంటర్ప్రెన్యూర్షిప్ మనం ఎలా అలవాటు చేసుకోవాలి, చిన్నప్పటి నుంచి ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఎలా నేర్చుకోవాలి, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫైనాన్షియల్ లిటరసీ. మనం చాలా మంది ఈ విషయంలో చాలా ల్యాకింగ్ ఉంటారు. మనం సంపాదిస్తాం అంతే కానీ అది ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఫ్యూచర్ ఏంటో అని చాలా మంది చాలా బ్లాంక్ గా ఉంటాం. మనం 10,000 సంపాదించినా 1,00,000 సంపాదించినా దాంట్లో సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫైనాన్షియల్ లిటరసీ గురించి, ఇదే కాకుండా మన ప్రొడక్షన్ స్కిల్స్ గురించి, చిన్న టాయ్స్ నుంచి హెల్త్ కేర్ లో యూస్ చేసే హైయెస్ట్ ఎక్విప్మెంట్ వరకు మనం ఆల్మోస్ట్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ ఇంపోర్ట్ చేసుకోకుండా ఇదే కనుక మనమే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసి మనమే మ్యానుఫ్యాక్చరింగ్ కనుక చేసి ఈ మేక్ ఇన్ ఇండియాని ఇంకో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తే ఇంకా ఎంత డెవలప్మెంట్ ఉంటుంది, ఎందుకు ఈ థాట్స్ ఇంకా యంగర్ జనరేషన్ కి ఇంకా ప్రొపగేట్ అవ్వట్లేదు అనే విషయాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము. సో యంగర్ జనరేషన్, ప్లీజ్ ట్రై టు థింక్ డిఫరెంట్లీ, ఇన్నోవేట్ న్యూ ఐడియాస్, ఇంప్లిమెంట్ దెమ్ అండ్ ఇన్స్పైర్ అదర్స్. సో పిల్లలు, పెద్దవాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు అందరూ కలిసి ఒక ఫ్యామిలీ మూవీ చూసినట్టు ఈ పాడ్కాస్ట్ ని చూసి ఎంజాయ్ చేయండి, అట్ ద సేమ్ టైం ఇంప్లిమెంట్ చేయండి. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ Dr. Mani Pavitra garu. Welcome to my channel of Chronicles with Dr. Karthika, and this is 4th episode of my podcast. I'm really great to having you here, and thanks for accepting my invitation. Thank you so much for inviting me, and I'm so looking forward to today's session. Yeah, so quickly without wasting much time, so I just wanted to know your journey, like how you became from just Mani Pavitra to Dr. Mani Pavitra, and then a serial entrepreneur, an author, and whatnot. I will have a big list. So can you just tell our audience about you, your journey, and how did it all happen? So I think I'm going to talk about something which I've never spoken online. ఎందుకంటే అందరూ డాక్టర్ తర్వాత జర్నీ అడుగుతారు, బట్ బికాస్ యూ సెడ్ ఫ్రమ్ మణి పవిత్ర టు డాక్టర్ మణి పవిత్ర అన్నారు కాబట్టి, అండ్ యాజ్ అ డాక్టర్ యూ అండర్స్టాండ్ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ ఇన్ టు మెడికల్ ఫీల్డ్ at all with the kind of competition that we have. So and I have never spoken about this anywhere, so I think this would be a great platform to speak about it. It's my pleasure. Thank you so much for asking that question. So మీరు అడిగినట్టు మణి పవిత్ర నుంచి డాక్టర్ మణి పవిత్రకి అనే జర్నీ అనేది ఇట్ వాజ్ అ వెరీ వెరీ టఫ్ వన్, బికాజ్ మనకి మెడికల్ ఎంట్రన్స్ లో క్రాక్ చేయడం అనేది చాలా పెద్ద నైట్మేర్ అనుకోవాలి. బట్ నాకు ఐ యూస్ టు ఎంజాయ్ ద ప్రాసెస్, బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి నేను ఏం చేసినా కూడా దాన్ని 100% ఓనర్షిప్ తీసుకుని ఫుల్ గా లివ్ చేయడం అనేది నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది నాకు అదొక పెద్ద ఛాలెంజ్ లాగా అనిపించేది. అంటే ఇట్ వాస్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వెంచర్స్ ఇన్ మై లైఫ్ లాగా ఫీల్ అయ్యేదాన్ని. సో నేను పొద్దున్నే 4 o'clock అలాం పెట్టుకుని లేకపోవడం, యునో టు స్టడీ అండ్ యునో కాలేజ్ టైం వరకు ప్రిపేర్ అయ్యి బస్ 10-15 నిమిషాల ముందు పరిగెత్తుకుంటా కాలేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే దగ్గర నుంచి చదవడం అనేది ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ డిసిప్లిన్డ్ జర్నీ. Yes, because I wanted to crack the seat at any cost. Like నేను ఏదైనా అనుకుంటే దాని మీద చాలా గట్టిగా ఫోకస్ అవ్వాల్సిందే. సో లిటరలీ నా కాలేజ్ నా పక్క సీట్లో కూర్చున్న వాళ్ళని కూడా అటు ఇటు చూసి మాట్లాడేదాన్ని కాదు. నా పని చదవడం అంతే, అది తప్ప ఇంకొకటి చేయకూడదు. దట్ వాజ్ మై ఫోకస్ దట్ ఐ హ్యాడ్. బట్ ఐ థింక్ ఎవరైనా ఫర్గెట్ అబౌట్ డాక్టర్స్, ఐ థింక్ ఎనీ ప్రొఫెషన్ మనం ఏమన్నా అనుకుంటే సాధించడం అనేది చాలా ఈజీ. నాకు డాక్టర్ అవ్వాలని యాక్చువల్లీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ ఎ టీచర్, కానీ మా మదర్ డాక్టర్స్ కి టీచర్ అవ్వు అని షీ వాజ్ గుడ్ థాట్ యాక్చువల్లీ. సో షీ వాజ్ లైక్ డాక్టర్స్ కి టీచర్ అవ్వచ్చు అంటే ఓ ప్రొఫెసర్ అవ్వచ్చు అట్లా కూడా ఉంటుందా అని. దెన్ దట్ మోటివేటెడ్ మీ టు గెట్ ఇన్ టు డెంటిస్ట్రీ స్పెసిఫిక్లీ, బికాస్ మై మామ్ ఇస్ అ డెంటిస్ట్, మై ఫాదర్ ఇస్ అ మెడికల్ డాక్టర్. మీ మెడికల్ డాక్టర్స్ ఎంత కష్టపడతారంటే అసలు ఫ్యామిలీ, పిల్లలు ఇవన్నీ అసలు డే అండ్ నైట్ ఇట్ ఇస్ థింగ్. సో మాకు నర్సింగ్ హోమ్ ఉండింది అనమాట.
అందులో వీళ్ళు ఇంత కష్టపడతాం చూసి ఐ కాంట్ డూ దిస్, లైక్ ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ, బికాస్ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ కదా అని చెప్పి ఐ చోజ్ టు బికమ్ ఎ డెంటిస్ట్. దో ఐ గాట్ ఎ మెడికల్ సీట్, వద్దనుకుని ఆర్థోడాన్షియా చూస్ చేసుకున్నాను అనమాట, బికాస్ అందులో ఎమర్జెన్సీస్ ఉండవు అండ్ వీ కెన్ వర్క్ at our own pace, balancing both family and life. Yes. So that's how you came into dentistry. That's how I came into dentistry. So in dentistry lo I heard that you have some invisible braces made first introduced chesa, the first woman in Hyderabad to introduce that. Can you throw some light on that? Ella. సో మా మదర్ డెంటిస్ట్ కదా, సో చిన్నప్పటి నుంచి క్లినిక్లో బ్రేసెస్ అనేవి చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. అండ్ 1980s ప్రాక్టీస్ మా మదర్ది. సో 1980sలో షీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రైవేట్ డెంటిస్ట్ ఉమెన్ ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టి చేయడం అనేది అప్పుడు ఇట్ వాజ్ నాట్ దట్ కామన్. 80s లో డెంటిస్ట్రీ ఉమెన్ అంటేనే వెరీ వెరీ రేర్. అది కూడా అమ్మ చేసేసరికి నేను చిన్నప్పటి నుంచి ఆర్థోడాంటిస్ట్ అంటే ఒక పెద్ద విఐపి కింద ట్రీట్ చేసేవాళ్ళు. బట్ వాళ్ళు వచ్చి అవి పెడతంటే నాకు ఏంటి ఆ పళ్ళేంటి ఇంకా అసహ్యంగా కనిపిస్తున్నాయి అనే ఫీలింగ్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ ఇబ్బందితో వస్తున్నారు కదా, ఆ డాక్టర్ ఎందుకు అట్లా వాళ్ళని ఇది చేసి పంపిస్తున్నారు అంటే నాకు లాజికల్ గా ఇట్ డిడ్ంట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ. బికాస్ వాళ్ళు వచ్చేదే అందంగా అవ్వడానికి కదా, దానికి ఇంకా నోటి నిండా మెటల్ ఎందుకు పెట్టాలి అని. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో నేను ఐ హావ్ డన్ మోర్ దెన్ 100 cases. 100 cases చేసేసరికి ఐ ఫెల్ట్ ఐ డోంట్ వాంట్ టు గో అండ్ డూ దిస్, నాకు ఇది చేయాలని లేదు నేను ప్రాక్టీస్ సెటప్ చేశాక. దెన్ ఐ థాట్ there has to be something. Luckily మా ఫ్యామిలీలో మా మదర్ తర్వాత నా కజిన్స్ US లో ఏ కంట్రీలో ఉన్నా కూడా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డెంటిస్ట్. సో రాణి వదిన అని షీఈ్ ఇన్ న్యూ జెర్సీ అనమాట. తనకి ఐ వాజ్ టాకింగ్ టు హర్ నా ఫైనల్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు, ఏమైనా ఆప్షన్ ఉందా, ఇది నాకు నచ్చట్లేదు, ఐ డోంట్ వాంట్ టు ప్రాక్టీస్ దిస్ అంటే షీ వాజ్ లైక్ లేదు ఇన్విజిలైన్ అని US లో చాలా బాగుంటుంది, నువ్వు వచ్చి ఇక్కడ చెయ్యి అని షీ అడ్వైజ్డ్ అనమాట. సో యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్డ్ ఐ వెంట్ టు US, ఇన్విజిలైన్ సర్టిఫైడ్ అయ్యాను. ఇన్విజిలైన్ అక్కడ కాస్ట్ ఆల్మోస్ట్ మనకి ఇండియాలో 4 to 5 lakhs అంత కాస్ట్. అప్పుడు మనకి ఇండియాలో 15,000 పెట్టి కూడా పళ్ళ కరెక్షన్ చేయించుకునే వాళ్ళు కాదు. మరి అలాంటప్పుడు సంథింగ్ వెరీ వెరీ నెగ్లెక్టెడ్. అది లాస్ట్ స్టేజ్ కి వచ్చి ఆ పళ్ళు పుచ్చిపోయి ఇదైతే తప్ప వీ హావ్ సీన్ కేసెస్ వేర్ డెంటల్ ప్రాబ్లమ్ నుంచి దేర్ ఆర్ స్ప్రెడింగ్ ఇన్ఫెక్షన్స్ టు బ్రెయిన్. అంత నెగ్లెక్టెడ్ ఈవెన్ టు హార్ట్. లైక్ మీరు రుమటాయిడ్ ఏది చూసినా ఇట్ ఇస్ ద రూట్ కాజ్ విల్ బి దేర్ ఇన్ ద టీత్. బట్ ఆ లింక్ తెలియక వీళ్ళు ఏం చేస్తారంటే ఏముందిలే నొప్పి వస్తే తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, లేకపోతే పెళ్లి చూపులకి ఎవడన్నా వచ్చి అమ్మాయి ఏంటి ఎత్తుపళ్ళు ఉంటే అప్పుడు వెళ్తారు. సో ఐ వాజ్ లైక్ మా వదిన షీ సెడ్ ఇక్కడికి రా ఐ విల్ హెల్ప్ యూ అవుట్ అని. దెన్ ఐ వెంట్ అండ్ డిడ్ ఇన్విజిలైన్. ఇండియాలో ఏమో 10-15,000 కూడా కట్టలేరు, అక్కడేమో 5 లక్షలు 6 లక్షలు ఇలా ఉంది. నేను తీసుకొచ్చిన ఎవరికి ఉపయోగపడదు అనే విషయం అర్థమైంది. సో మనం ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు దీన్ని అని. దెన్ ఇన్విజిలైన్ సర్టిఫైడ్ అయినా కూడా ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ ఆప్షన్స్. అలా జర్మనీలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఐ లెర్న్డ్ how to manufacture aligners at a cost which is affordable to Indians. Great. So almost 4-5 technologies lo I have mastered it. Inkokati maniki last minute lo tappa raru ante ettu pallu undi vachtaru 6 నెలల్లో పెళ్ళి అంటారు, లేకపోతే 3 నెలల్లో పెళ్ళి అంటారు. అమ్మో ఇదే 3-6 నెలల్లో చేసేది కాదు. యూజువల్ గా ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే మినిమం 1.5 year is the time that it takes. So I learned accelerated orthodontics also. So accelerated orthodontics in combination with aligners నేను I have introduced it in Hyderabad basically. Okay, nice, really great. We are in fact fortunate to have this in Hyderabad and you. So as you said, see meeku illa oka thought ochindi, మీరు అన్నారు ఇలా లేదు and people cannot afford here, so that's the reason I went to Germany and you learned all such things. This always haunts my mind ki why we not manufacturing things in India. I'll be surprised sometimes to see if I go to some toy shop to buy some toys to my daughter, I'll see everything the back label is made in China. That is there in almost 90% of the toys I can say. So though we are telling that make in India avani cheyali, but no, still every day we are using every part of our life lo, right from the morning cup of coffee to night manam bed lamps వేసుకునే వరకు Chinese products. Okay, so how do we develop this idea of manufacturing, idea of
దిస్ స్కిల్ ఇన్ యంగర్ జనరేషన్ దీస్ డేస్? అసలు స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, అండ్ వాట్ ఈస్ యువర్ రోల్, వాట్ యూ డూయింగ్ దీస్ డేస్ ఫర్ దిస్? సో మీరు చెప్పినట్టు చైనాలో గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. Okay. It is an initiative from the government side. Okay. Same thing India has started. Last 5-10 years నుంచి government make in India అని చెప్తున్నారు. Okay. ఇప్పుడు చూస్తే last 5 years లో almost double the production అయింది మనకి, right? Okay. నిన్ననే I was reading a report Okay. on industrial మన make in India ఎక్కడి వరకు వచ్చింది అన్న దాని మీద I was studying about it. Okay. Our manufacturing capacity has almost doubled. Okay. Great. But it is still not enough. It is still not enough. The kind of population, అంటే ఇండియాకున్న పాపులేషన్ కి మనం చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్స్ నాట్ మ్యాచింగ్ ఎనీవేర్. రైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ తీసుకురావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాను కాబట్టి నేను ఎంత పడితే అంత చేస్తాను అంటే మనం మన ప్రజల గురించి ఆలోచించాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి వీ హ్యావ్ టు ఫీల్ ఫర్ దెమ్, రైట్? నేను ఊరికే చేయడం కోసం చేయకూడదు. ఐ హ్యావ్ టు మేక్ ఎ డిఫరెన్స్. ఐ హ్యావ్ టు మేక్ ఇట్ యాక్సెసిబుల్. ఐ హ్యావ్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ పీపుల్. నేనేమంటా అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్. ఎందుకంటే ఒక పొలిటీషియన్ అయ్యి సేవ చేయాలి అంటే చాలా మంది పీపుల్కి చేయొచ్చు, రైట్? బట్ అందులో ఉన్న ఆ పెంట అవన్నీ హ్యాండిల్ చేయడం అనేది మన మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది, రైట్? లేదా అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ 1 to 3 months లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ మీద వాళ్ళకున్న ప్రెషర్స్ తో వాళ్ళ చేతుల్లో లేక వాళ్ళు పొలిటీషియన్స్ కి తొత్తులాగా అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో ఈవెన్ యాజ్ అన్ ఆఫీసర్, ఈవెన్ యాజ్ అ గవర్నమెంట్ సర్వెంట్ యూ కాంట్ సర్వ్ పీపుల్, బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హూ కెన్ సర్వ్ పీపుల్ అండ్ దట్ ఈస్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. ఎస్, బికాస్ ఆంటర్‌ప్రెన్యూర్ కనుక ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంది అని మార్కెట్ కి ఓపెన్ గా ఉండి అర్థం చేసుకోగలిగితే మనము దానికి సరైన సొల్యూషన్ తీసుకొచ్చామనుకోండి, ఇట్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బట్ మన ఇబ్బంది ఏంటంటే టైం ఉండదు. ఏదైనా బిజినెస్ పెట్టినా, హాస్పిటల్ పెట్టినా, లేకపోతే ఒక ఎంటర్ప్రైజ్ ఓపెన్ చేస్తే మనం ఎంతసేపు కింద మీద పడి కష్టపడతాం తప్ప ఒక నెట్వర్క్ ఏర్పరచుకోవాలి. మన టార్గెట్ ఆడియన్స్ ఏంటి, మన టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏంటి అనేది మనం అర్థం చేసుకోం. మనం ఎప్పుడైతే అలా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తామో అది ఎప్పుడవుతుంది, మనం వెళ్ళి జనాల్లో కలవాలి. మన టార్గెట్ ఆడియన్స్ ఎక్కడెక్కడ ఉంటారో మనం అక్కడికి వెళ్ళి కలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ ఓనర్, నాకు టార్గెట్ ఆడియన్స్ బిజినెస్ ఓనర్స్ కావాలి అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నా డెంటల్ ప్రాక్టీస్లో నాకు ఎక్స్పర్ట్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే నేను న్యూయార్క్లో చదివి వచ్చాను కాబట్టి ఎక్స్పర్ట్స్ ఎక్కువ మంది వచ్చేవాళ్ళు నా డిగ్రీ చూసి. మళ్ళీ జూబ్లీ హిల్స్ ఆ చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. వెన్ ఐ ఫోకస్డ్, ఓకే నా దగ్గర లేని వాళ్ళు ఎవరు అంటే బిజినెస్ కమ్యూనిటీ. ఆ బిజినెస్ కమ్యూనిటీలో మా ఫ్యామిలీలో ఎవరు లేరు, మేమంతా డాక్టర్స్ అండ్ సర్వీస్ పీపుల్. సో బట్ వాళ్ళ పేయింగ్ కెపాసిటీ ఉంటుంది, వాళ్ళకి కూడా అవసరాలు ఉంటాయి. బట్ ఈ టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉంటారు అనేది నేను ఆలోచించాను. అప్పుడు ఐ డిడ్ మై రీసెర్చ్ అండ్ దెన్ ఐ రియలైజ్ BNI అనే ఒక ఆర్గనైజేషన్ లో ఈ బిజినెస్ పీపుల్ అంతా ఉంటారు. సో ఇట్స్ అ నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ వేర్ ఎవ్రీ వీక్ చాలా మంది వస్తారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి వస్తారు, కలుస్తారు. దెన్ ఐ థాట్ ఇట్స్ అ బ్రిలియంట్ ఆపర్చునిటీ. ఒక ప్లేస్ లో వేరే వేరే ప్రొఫెషన్స్ నుంచి ఇంతమంది వచ్చి ఎవ్రీ వీక్ కలిసేది అసలు ఎక్కడ ఉంటుంది, మనకి ఉండదు కదా. దెన్ ఐ స్టార్టెడ్ లిజనింగ్ టు దోస్ ఆపర్చునిటీస్. వీళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి మనం ఇచ్చే సొల్యూషన్స్ ఏంటి, డైరెక్ట్ మనం టార్గెట్ ఆడియన్స్ దగ్గర నుంచి విన్నాం అనుకోండి, మనం మంచి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయగలుగుతాం. సో ఆ దృక్పథం ఉండాలి. చాలా మంది బిజినెస్ కానీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను స్టార్ట్అప్ పెట్టేస్తాను, అది గాలి వ్యవహారం కదా. అంటే మనం ఏమైనా పని చేసాం అనుకోండి, వి షుడ్ లిజన్, వి షుడ్ వర్క్, అండ్ మనం చేసే పనికి డబ్బులు రావాలి కదా. అది కనుక నేను చేయకపోతే ఎవడో డబ్బులు ఇస్తాడు, ఏ బ్యాంకో ఇస్తుంది, ఎవడో ఇన్వెస్టర్ ఇస్తాడు అని నేను కూర్చుంటే నా గ్రోత్ అవ్వదు, నేను ఎవరికి హెల్ప్ కూడా చేయలేను. ఎగ్జాక్ట్లీ. బట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మరి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇది ఎలా నేర్పించాలి? దీస్ ఆర్ నాట్ సంథింగ్ నాట్ లైక్ లెర్న్డ్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజెస్, ఆర్ దిస్ ఇస్ నాట్ అ సబ్జెక్ట్. బట్ హౌ డు పీపుల్ నో, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత ఇది ఉంది. ఈవెన్ ఇఫ్ యూ సీ ఫార్మింగ్ నౌ, పీపుల్ ఆర్ లీవింగ్ ఫార్మింగ్ అండ్ కమింగ్ అవుట్ అండ్ టు సర్చ్ సమ్ బిజినెస్ ఇన్ ద సిటీస్. ఓకే, బట్ అల్టిమేట్లీ రేపు మనకి ఫుడ్ పెట్టేది ఎవరు? రేపు ఒక రైతు లేడు అంటే మనకి ఎవరు ఎక్కడి నుంచి పెట్టుకుంటాం? ఇది అదే రైతుకి వెళ్ళి ఇఫ్ యూ గివ్ సంథింగ్ టు దెమ్ and develop their skills, we can do the so-called organic, which they're marketing and spending 3 times the normal thing in the name of organic. Okay, ide same thing if you're able to do
ఆర్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ సంథింగ్ టు ద రూరల్, ఎంత డిఫరెన్స్ అవుతుంది. ఓకే, సో వాట్ యూ ఫీల్ అంటే రూరల్ ఏరియా నుంచి మనం ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నుంచి ఎలా చేయాలి అసలు ఇదంతా? నేను నిన్ననే మళ్ళీ ఐ వాచ్డ్ వన్ వీడియో. సత్పాల్ సింగ్ అనే ఆయన ఢిల్లీ దగ్గర వెళ్ళి ఫార్మింగ్ స్టార్ట్ చేశాడు. ఓకే, ఆయన జాబ్ లో హీ వాస్ గెటింగ్ మంచి సాలరీ వస్తా ఉంది, బట్ హీ వాజ్ నాట్ హ్యాపీ. హీ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్. వెళ్ళి వారు ఊళ్ళో ఫస్ట్ టొమాటో పంటేశాడు. హీ మేడ్ బ్రేక్ ఈవెన్ అయింది. బట్ తను ఆలోచించాడు, నేను మనీ చేయాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించి ఏది నీడ్ అనేది రీసెర్చ్ చేశాడు. హిస్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వాజ్ 93 crore. ఓ మై గాడ్. రైట్, ఎక్కడైతే మనము ఆపర్చునిటీ లేదు అనుకుంటామో అక్కడ ఆపర్చునిటీ ఉండదు. అది ప్రొఫెషన్ తో సంబంధం లేని విషయం. మనం ఏమనుకుంటాము, మనం ఈ కరెక్ట్ ప్రొఫెషన్ వస్తే అందులో నేను చాలా సక్సెస్ఫుల్ ఉంటాను, నాకు మంచి ఆడియన్స్ వస్తే ఉంటాను అనుకుంటాం. అసలు కాదు అది. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, నేనున్న ప్రొఫెషన్లో గ్యాప్స్ ఏమున్నాయి. ఐదర్ ప్రొఫెషన్ అన్నా తీసుకోవచ్చు లేదా ప్యాషన్ అన్నా తీసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు టీచింగ్ చాలా చాలా ఇష్టం. సో నేను ఏది టీచ్ చేస్తే నేను అందరికి హెల్ప్ చేయగలుగుతాను, అట్ ద సేమ్ టైం నేను కూడా మనీ చేసుకోవాలి కదా. ఒకవేళ నేను కనుక ఎర్న్ చేయలేదు అనుకోండి, నేను దీన్ని కంటిన్యూ చేయగలుగుతానా? చేయలేను. ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు, ఎందుకు, ఏంటి టైం పాస్, ఏంటి పనులు అని అడుగుతారు. సో మనము మనీ ఎర్న్ చేయాలి, అట్ ద సేమ్ టైం అందరికి హెల్ప్ చేయగలగాలి. సో దాట్స్ వై ఐ చోజ్. ఓకే, ఎవరికి తెలియని స్కిల్ ఏంటి అంటే ఐ అండర్స్టూడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రతి ఒక్కడు బిజినెస్ చేయాలనుకుంటాడు, కానీ బిజినెస్ ఎలా చేయాలో ఎవరికి తెలియదు అని చెప్పి దెన్ ఐ లెర్న్ ఫ్రమ్ లండన్ బేస్డ్ మెంటర్ ఎలా చేయాలి అని నేర్చుకుని దెన్ ఐ స్టార్టెడ్ టీచింగ్ పీపుల్. సో ఇప్పుడు ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే నా దగ్గరకి రావచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ వరల్డ్, ఏ మూల ఉన్నా కూడా ఐ గైడ్ దెమ్ స్టెప్ బై స్టెప్, లిటరలీ రైట్ ఫ్రమ్ ఐడియా ఫార్మేషన్ నుంచి వాళ్ళు ఎట్లా స్కేల్ అప్ చేయాలి అక్కడ వరకు నేర్పిస్తాను. అంతేకాదు, ఆల్రెడీ ఒక బిజినెస్ నడుస్తుంది కానీ కష్టపడుతున్నారు, రెవెన్యూస్ ఉండట్లేదు, ఎన్నో ఇయర్స్ కష్టపడ్డాం కానీ ఖర్చులు ఇంకా ఇది ఈక్వల్ అవుతుంది అంటే ఐ కెన్ హెల్ప్ దెమ్ ఈజీలీ స్పాట్ ఇందులో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, దీన్ని మనం ఎట్లా స్కేల్ అప్ చేయాలి. ఓకే, సో బేసిక్లీ వెరీ ఫ్రెషర్ ఇస్ కమింగ్ టు యూ. ఓకే, అసలు నాకు ఏమీ తెలీదు, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. వాట్ కైండ్ ఆఫ్ అంటే ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్లో ఎలా ఉంటుంది అంటే నౌ ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు కమ్ టు యూ, హూ కెన్ లెర్న్ దిస్ అండ్ హౌ విల్ దే లెర్న్ దిస్? రైట్, ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. శ్రీనిధి అని ఒక అమ్మాయి వచ్చింది, ఇన్ఫోసిస్ లో ఎంప్లాయీ. మ్యామ్ నన్ను ఆల్మోస్ట్ 18 to 20 hours వర్క్ ఉంటుంది మ్యామ్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని పేరుకే, కానీ మా బాబు ఉన్నాడు, యునో ఆ చిన్న బాబుని చూసుకోలేకపోతున్నాను, ఇటు వర్క్ పడలేకపోతున్నాను, ఐ వాంట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్, కెన్ యూ గైడ్ మీ అని అడిగింది. నేను ఇప్పుడే జాబ్ వదిలేస్తాను, మీరు చెప్పండి అని. నేను జాబ్ ఎలా పడితే అలా వదిలేది కాదు, బిజినెస్ అంటే కూడా జాబ్ అంత ఈజీ కాదు. నేను ఒక బిజినెస్ పెట్టేస్తాను అని అనుకోవడం వేరు, బట్ దాంట్లో నీకు స్కిల్స్ లేకుండా నువ్వు చేస్తే మాత్రం నువ్వు సక్సెస్ఫుల్ అవ్వవు అని చెప్పాను. బట్ ఎట్లా మ్యామ్ ఇది నా వల్ల కావట్లేదు అంటే, ఎప్పుడు కూడా నీ మూడు బాగాలేదు, ఎవడో ఏదో అన్నాడు అని చెప్పి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, బిజినెస్ ఇస్ అ క్లియర్ స్టెప్ బై స్టెప్ స్కిల్. ఓకే, నాకు జాబ్లో స్ట్రెస్ ఉంది అంటే నీకు బిజినెస్లో డబుల్ స్ట్రెస్ ఉంటుంది. నువ్వు జాబ్లో ఉంటే 10-12 గంటలే పని చేస్తావు, బిజినెస్ 24 గంటలు పని చేయాలి. రైట్, అది కాకుండా ఒక టీమ్కి పే చేయాలి. ఇట్ ఇస్ నాట్ ఈజీ. రైట్, సో నేను శ్రీనిధికి ఏం చెప్పానంటే, నీకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చావు అనుకో, నీకు ఎవరు పెడతాడు? మీ పేరెంట్స్ పెడతారా, మీ హస్బెండ్ పెడతారా? నేను ఎవరి దగ్గర నుంచి తీసుకోను మ్యామ్ అంటే నీకు ఇంకా డబుల్ ప్రెషర్. నువ్వు మీ అమ్మ దగ్గర నుంచి తీసుకో, పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకో, హస్బెండ్ దగ్గర నుంచి తీసుకో, అంటే నేనే సొంతంగా చేసుకోవాలి అంటే నీ ఫండ్ నువ్వు తయారు చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ జాబ్లో నువ్వు ప్రమోషన్ తెచ్చుకో. ఇప్పుడు వచ్చే శాలరీతో నువ్వు బిజినెస్ పెట్టడానికి స్కోప్ లేదు. సో ఫస్ట్ వి ట్రైన్ హర్ హౌ కెన్ షీ గెట్ ద హైయెస్ట్ స్కిల్ ఇన్ అ జాబ్. 5x salary అయిందండి. In less than 6 months she 5x salary. We have something called as వీడియో ఎలా తయారు చేయాలి, నీ సబ్జెక్ట్ గురించి నీకు స్కిల్ ఉందని నువ్వు ఎలా ప్రెజెంట్ చేయాలి. లెట్ ఇట్ బీ అన్ ఎంప్లాయీ ఆర్ ఎ హోమ్ మేకర్ ఆర్ అన్ ఆంటర్ప్రినర్. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, నాకు ఇది తెలుసు అని ప్రపంచానికి తెలియజేయాలి. నువ్వు తెలియజేయకపోతే ఎవడు, నీకు తెలుసో లేదా ఎట్లా తెలుస్తుంది? సబ్జెక్ట్ తెలియదు కదా. సో ఆమె వచ్చి ఒక 100 వీడియోస్ మా దగ్గర క్రియేట్ చేసింది. 100 వీడియోస్ క్రియేట్ చేసే కల్లా ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ షీ గాట్ ఇన్ లెస్ దాన్ 1 month ఆస్ట్రేలియాకి ప్రమోషన్ వచ్చింది 5x సాలరీతో. సో షీ మూవ్ టు ఆస్ట్రేలియా. అక్కడికి వెళ్ళాక సెకండ్ స్టెప్ ఐ టోల్డ్ హర్, నీకు చాలా ఇష్టమైంది ఏంటంటే నాకు ఉమెన్కి హెల్ప్ చేయడం ఇష్టం, ఉమెన్కి కౌన్సిలింగ్ చేయడం ఇష్టం. సరే నీకు ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయేమా? ఓకే, దెన్ ఉమెన్కి కౌన్సిలింగ్ స్టార్ట్ చేయి, కానీ
ఇండియన్ ఉమెన్ కి చెయ్యొద్దు, ఎందుకంటే ఇండియన్ ఉమెన్ ఎఫోర్డ్ చేసుకోలేరు ఇక్కడ. ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళు సెటిల్డ్ ఉన్న వాళ్ళు, కొంచెం జాబ్కి వెళ్ళే వాళ్ళు, వాళ్ళతో వర్క్ చేయి. ఎందుకంటే నీకు పేమెంట్ రాకపోతే నీకు ఆల్రెడీ జాబ్ చేస్తే ఇది చేయడం కష్టం. సో మనీ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనకు ప్యాషన్, సర్వీస్ ఎంత ఇంపార్టెంట్, ఆ రెండు కూడా ఇంపార్టెంట్, మనీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఈ మంత్ నీ గోల్ $1,500, కెన్ యూ మేక్ $1,500 అన్న. ఓకే మ్యామ్, మీరు చెప్పారు కదా, ఐ విల్ డూ ఇట్ అని. దెన్ షీ keeps posting her videos. Second month she was able to hit her goal of $1,500. Great. So now financially she has the strength. ఎవరి మీద డిపెండ్ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ సేల్స్ స్కిల్ కూడా నేర్చుకుంది. రైట్, అప్పుడే $1,500 క్లోజ్ చేయగలను. సో జాబ్ లో 5,000, ఇందులో $1,500, రెండు వచ్చినాయి కదా. ఒక 6 months వర్క్ చేసి పుట్ దట్ మనీ అసైడ్, అందులోంచి ఖర్చులు పెట్టమాకు ఎట్టి పరిస్థితిలో. బేసిక్ వేర్ మినిమం మీద ఉండు. ఆ మనీ అంతా సైడ్కి సెటప్ చేశాక దెన్ విల్ ప్లాన్ టు క్విట్ ద జాబ్, వేర్ విల్ లాంచ్ యువర్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్. విల్ సీ నువ్వు ఎంత బాగా నువ్వు అడ్వర్టైజ్ చేసినప్పుడు వచ్చిన వాళ్ళని నువ్వు ఎంత బాగా కన్వర్ట్ చేస్తున్నావో దాన్ని బట్టి మనం క్విట్ చేయాలో లేదో డెసిషన్ తీసుకుందామా అని చెప్పి. సో దీస్ ఆర్ ద స్టెప్స్. బేసిక్గా ఐ టోల్డ్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ద స్టోరీ ఆఫ్ శ్రీనిధి. బట్ ఇవే స్టెప్స్. మనం ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే దానికి నీకు మార్కెట్ పే చేస్తానికి రెడీగా ఉందా, అన్నిటికన్నా ముందు నీ దగ్గర ఒక 6 నెలలకు సరిపడా డబ్బులు ఉన్నాయా. ఓకే, మన మనీ లేకుండా దిగిపోతే ఒక నెల చేస్తాం, ఇంకో నెల చేయము, ఇదే దరిద్రపు స్టోరీ కంటిన్యూ చేస్తూ ఉంటాం. డబ్బులు లేవు ఇస్ నాట్ ఎ గ్రేట్ థింగ్. అన్నిటికన్నా ఇంపార్టెంట్, గెట్ ఎ మెంటర్. ఫస్ట్ గెట్ ఎ మెంటర్, మేక్ షూర్ యూ ఆర్ హ్యావింగ్ 6 months ఫండ్ రెడీ. థర్డ్ స్టెప్, లెర్న్ సేల్స్ అండ్ కీప్ పోస్టింగ్ వీడియోస్. ఈ 4 చేయగలిగితే బిజినెస్ ఈజీగా చేయొచ్చు. ఎస్, ఇప్పుడు మీరు అన్నారు లెర్న్ సేల్స్ అని. దెన్ ఐ జస్ట్ గాట్ దిస్ ఐడియా. వాట్ ఈస్ సేల్స్, వాట్ ఈస్ మార్కెటింగ్, ఇది చెప్పండి నాకు ఒకసారి. బ్యూటిఫుల్, అగైన్ యువర్ క్వశ్చన్స్ ఆర్ రియల్లీ గుడ్ డాక్టర్. సో మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం. మనకి పాతకాలంలో మనం ఒక క్లినిక్ పెట్టామనుకోండి, మనం ఏం చేసేవాళ్ళం, ఫస్ట్ బోర్డు పెడతాం, క్లినిక్ ఓపెనింగ్ షార్ట్లీ అని పెడతాం. బిల్డింగ్ లేవక ముందే this this so and so apartment is coming, okay, flats available for sale and పెడతారు. What is that? It is a marketing activity. ఓకే, మార్కెటింగ్ లో మల్టిపుల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇంత ముందు కాలంలో ఏంటంటే, నేను ఒక చిన్న స్టోర్ పెట్టుకునేదాన్ని, దానికి ముందు షాప్ మీద పేరు ఉంటుంది, అది 24/7 ఆ బోర్డు ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న 5 kilometer డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళందరూ దీన్ని యాక్సెస్ చేస్తారు. అది ట్రెడిషనల్ గా నడిచేది బిజినెస్. దాని తర్వాత మాల్స్ వచ్చాయి. మాల్స్ లో ఏంటి అంటే ఒక 50 types ఆఫ్ షాప్స్ ఉంటాయి. అన్ని షాప్స్ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి చాలా మంది అక్కడికి వస్తారు. ఇప్పుడు నా స్టోర్ లో నాకు మహా అయితే ఒక 10-20 మంది వాకిన్ ఉంటే, నేను మాల్ లో కనుక సెటప్ చేసుకుంటే నాకు ఒక 100-200 మంది నా స్టోర్ ని చూసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద సెకండ్ స్టేజ్ దట్ హ్యాపెన్. థర్డ్ స్టేజ్ ఏంటి అంటే, 100-200 నుంచి డైలీ ఒక 1000 మందికి రీచ్ అయ్యే కెపాసిటీ వచ్చింది. ఎట్లా అంటే, ఇట్ ఈస్ ఆర్ వీడియోస్, వీడియో బేస్డ్ మార్కెటింగ్. వీడియో బేస్డ్ మార్కెటింగ్ లో 2 రకాలు, ఒకటి పెయిడ్ మార్కెటింగ్, ఒకటి ఆర్గానిక్ మార్కెటింగ్. ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే మనము నేను ఇది చేస్తున్నాను అని ఒక కన్సిస్టెంట్ గా చెప్పాలి. ఆర్గానిక్ మార్కెటింగ్ లో మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే మినిమం ఒక 100 వీడియోస్ పోస్ట్ చేయాలి. అప్పుడు కానీ ఆ అకౌంట్ పికప్ కాదు, అప్పటి వరకు డిసప్పాయింటింగ్ గానే ఉంటుంది. సో ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే అది. అండ్ పెయిడ్ మార్కెటింగ్ అంటే మనం ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ మనీ పే చేసి మన వీడియోని రైట్ ఆడియన్స్ కి చూపించడానికి మనం చేయడం. ఆల్ ఆఫ్ దిస్ కమ్స్ అండర్ మార్కెటింగ్ యాక్టివిటీ. సేల్స్ అనేది ఎప్పుడు అంటే, ఒక లీడ్ వస్తుంది. సేల్స్ లో కూడా 2 types ఆఫ్ సేల్స్. ట్రెడిషనల్లీ ఏం చేసేవాళ్ళు, నాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది అని ఒక షాప్ లోకి వెళ్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ రిక్వైర్మెంట్ కి సరిపడా ప్రోడక్ట్ ఉంటే మనం ఇచ్చేవాళ్ళం. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సేల్స్. బట్ ఇప్పుడు మాల్స్ లో ఏం చేస్తారు, ఊరికి అటు ఇటు వెళ్తే విండో షాపింగ్ చేస్తారు. ఓహో ఇదేదో బాగుంది అని డిస్ప్లే నచ్చితే వెళ్ళి లోపలికి వెళ్ళి కొంటారు. వాళ్ళు కొనాలని ఉద్దేశంతో రాలేరు. ఫస్ట్ కైండ్ ఆఫ్ బయర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇంటెంట్. నేను ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాను అంటే, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇక్కడ ఉందని తెలిసి వచ్చేవాళ్ళు. 2 kind బయర్స్ అంటే ఊరికే విండో షాపింగ్ చేస్తా నచ్చి ఇంపల్సివ్ బయింగ్ కి వచ్చేవాళ్ళు. థర్డ్ కైండ్ ఆఫ్ బయర్స్ విచ్ ఆర్ దేర్ ఆన్లైన్, దే ఆర్ ద ఎడ్యుకేటెడ్ బయర్స్. వీళ్ళు ఏంటంటే కంటిన్యూస్ గా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఓకే ఈ ప్రోడక్ట్ కి ఈ సర్వీస్ కి ఉంది అని. సో యూర్ మేకింగ్ దెమ్ యువర్ లాయల్ ఫ్యాన్. సో వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు, మనం చెప్పేది ఇష్టం అవుతుంది, మనం మాట్లాడే విధానం ఇష్టం అవుతుంది, మన ఇంటి గురించి ఏమైనా విషయాలు షేర్ చేస్తే వాళ్ళకి నచ్చుతుంది. దే ఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ అస్. వాళ్ళ అవకాశం కోసం చూస్తూ ఉంటారు, మనం ఏం రైట్ సర్వీస్ ఇస్తే అప్పుడు మనం వెళ్దాము అని. సో దే బికమ్ అవర్ ఫ్యాన్స్.
మనం ఏం పెట్టినా కూడా వాళ్ళకి రిలేటెడ్ ఉంటే మాత్రం దీస్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు బై. ట్రూ. సో రైట్ నౌ ద ట్రెండ్ ఇస్ మనం లాయల్ ఫ్యాన్స్ ని తయారు చేసుకోవడం ఎంత మంచిగా వస్తే మనం అంత సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ అవుతాం. దట్స్ గ్రేట్. అవును. సో వన్ మోర్ థింగ్, అంటే మీరు ఇందాక అన్నారు ఇట్లా మాల్స్కి వెళ్తే వీఆర్ ట్రైంగ్ టు అట్రాక్ట్ ద బయర్స్ బై జస్ట్ దే ఆర్ యాక్చువల్లీ వాళ్ళ ఇంటెన్షన్ ఇస్ నాట్ టు బై. ఓకే, దీస్ డేస్ ఐఎమ్ సీయింగ్ అట్ యంగ్ జనరేషన్ కొంచెం లగ్జరీ అనుకోనో లేదా టు జస్ట్ టు పోర్ట్రే దెమ్సెల్ఫ్ లైక్ దే ఆర్ కమింగ్ ఇన్ ద లూప్ ఆఫ్ దట్ లగ్జూరియస్ బ్రాండ్ అండ్ స్పెండింగ్. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రైనింగ్ లేదా ఫైనాన్షియల్ ఇది అనేది వాళ్ళకి ఆ ఏజ్ నుంచి తెలియట్లేదు. సపోజ్ నాకు ఒక 10,000 పాకెట్ మనీ ఫస్ట్ శాలరీగా వచ్చింది, యూఆర్ డూయింగ్ సంథింగ్, ఇంకా యూఆర్ నాట్ స్టిల్ యూఆర్ నాట్ ఇన్ టు ఎనీ ఎర్నింగ్స్, ఒక స్టైఫండ్ వచ్చింది అనుకున్నాం ఒక 10,000. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనిషికి ఏం మైండ్ సెట్ ఉంటుంది, నాకు 10,000 స్టైఫండ్ ఇస్ అన్ ఎక్స్ట్రా థింగ్, ఐఎమ్ స్టిల్ ఇన్ మై లెర్నింగ్ ప్రాసెస్, ఐఎమ్ నాట్ అన్ ఎంప్లాయ్, ఐఎమ్ నాట్ అన్ ఎంప్లాయర్, నాకు ఒక 10,000 వస్తుందంటే ఆ 10,000 నేను ఎలా ఖర్చు పెట్టాలి అనే చూస్తున్నాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 20-25 కూడా నో వన్ ఈస్ థింకింగ్ లైక్ ఈజ్ ఇట్ ద రైట్ టైం టు స్టార్ట్ అవర్ జర్నీ అనే మైండ్ సెట్ లేదు. ఎందుకంటే అండి అది బేసిక్ గా చిన్నప్పటి నుంచి మనకి డబ్బులు ఖర్చు పెడతానికే ఇస్తారు. అవును, పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఇంకేమైనా అవసరం ఉంటే ఖర్చు పెడతానికే ఇస్తారు. సో మనం డబ్బులు ఏమనుకుంటాం, డబ్బులు వచ్చాయంటే ఖర్చు పెట్టాలనుకుంటాం. అలా అన్కాన్షియస్ గా మన మైండ్ లో డబ్బు అంటేనే ఖర్చు పెట్టడానికే అనుకుంటాం. వెరస్ నేను మా పిల్లలకి ఏం చేస్తాను, ఐ గివ్ దెమ్ మనీ బట్ ఐ టెల్ దెమ్ దిస్ ఇస్ యువర్ ఇన్వెస్ట్మెంట్, దిస్ ఇస్ ఫర్ యువర్ స్టాక్, దిస్ ఇస్ ఫర్ దిస్. ఐ డోంట్ గివ్ దెమ్ మనీ టు స్పెండ్. నీకు ఏమైనా కావాలంటే నేను ఖర్చు పెడతాను, నీకు ఇచ్చే మనీ మాత్రం నీ స్కూల్ ఎడ్యుకేషన్ కి, నీ నువ్వు స్టాక్ మార్కెట్ లో మీన్స్ దే నో వెరీ వెల్ స్టాక్స్ ఏ స్టడీ చేయాలి, ఏది పికప్ చేయాలి అనేది చిన్నప్పుడు దే నో వెరీ వెల్. యా, సో మళ్ళీ నువ్వేం బిజినెస్ సెటప్ చేస్తావు, దానికి ఏం ఫండ్స్ కావాలి, నేను వాళ్ళకి ఇచ్చేది మనీ ఓన్లీ ఇన్వెస్ట్ చేయడానికో లేకపోతే యునో వాళ్ళ ఎడ్యుకేషన్ మీదకో వాళ్ళు చేయాల్సిన కోర్సెస్ కో దానికే ఇస్తాను. స్పెండింగ్ ఏం కావాలన్నా నేను ఉన్నానని చెప్తాను. మనం ఎగ్జాక్ట్ ఉల్టా చేస్తాం. ఎగ్జాక్ట్లీ, అవును. మనం వాళ్ళకి డబ్బు ఖర్చు పెడతానికి ఇస్తాం. నువ్వు ఖర్చు పెడతానికి ఇచ్చినప్పుడు, చిన్నప్పటి నుంచి ఖర్చు పెడతానికి ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎక్సెస్ మనీ వస్తే దాన్ని ఖర్చు పెట్టాలనే ఆలోచన ఉంటుంది. సో మనీ, ఫైనాన్షియల్ లిటరసీ అనేది we are financially illiterate. Very true. Yes. So education has no relation to financial literacy. Yes. Right? So a financial illiterates elli సంపాదిస్తే ఏమవుతుంది, ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సోషల్ మీడియా. మనం ప్రతి ఒక్కరు ఒక యాక్టరో లేకపోతే ఏదో అయిపోవాలనుకుంటాం, కానీ వాళ్ళు పడ్డ కష్టాన్ని మనము ఫాలో చేయము. వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చారంటే ఎందుకు వచ్చారు అనేది ఉండదు. వాళ్ళలాగా ఇమిటేట్ చేస్తాం. ఆ ఇమిటేషన్ ఏదో వాళ్ళ హార్డ్ వర్కింగ్ చేయాలి. ఓన్లీ స్క్రీన్ పై కనిపించే ఆ టెంపరీ దట్ మూమెంట్ కాకుండా వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్, వాళ్ళు ఎంత కష్టపడ్డారు దానికోసం అనేది యాక్చువల్లీ ఎవరు ఆలోచించం కూడా. సో యూఆర్ టెల్లింగ్ ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఇట్ హ్యాస్ టు స్టార్ట్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. యాజ్ పేరెంట్స్ మనం చెప్పకపోతే మన పిల్లలకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు డబ్బు అంటే ఖర్చు పెట్టడానికి, ఎవరికైనా డబ్బు అంటే ఖర్చు పెట్టడానికి అని అనుకుంటారు. బట్ మనీ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ స్పెండింగ్. Spending is only one little activity. Rest of the money has to go into investments. Rest of the money has to go into passive income. మనం పుట్టింది ఓన్లీ పొద్దున్న సాయంత్రం వరకు వెళ్ళి గొడ్డుల్లాగా చాకరీ చేయడానికి కాదు కదా. రైట్? We all have పుట్టామంటే there is a soul which is waiting to express itself. Exactly. మనం అది వినడానికి కూడా టైం లేదు అనుకోండి. సో మీరు అన్నారు ఫైనాన్షియల్ లిటరసీ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచే మనం నేర్పించాలని. బట్ ఐ డౌట్ అసలు ఫైనాన్షియల్ లిటరసీ చైల్డ్హుడ్ కాదు, మన గవర్నమెంట్కి ఫైనాన్షియల్ లిటరసీ ఉందంటారా? సి జస్ట్ ఫ్యూ డేస్ బిఫోర్ ఐ వాజ్ జస్ట్ పాసింగ్ బై మెట్రోస్ అండ్ వన్ ఆఫ్ ద పర్సన్ కేమ్ మార్కెటింగ్కి, మెట్రోస్లో యాడ్ ఇస్తాం ఇది వస్తుంది. హీ వాజ్ టెలింగ్, ఐ వాజ్ రియలీ షాక్ టు నో ద కైండ్ ఆఫ్ ప్రైజెస్ హీ వాజ్ టెలింగ్. అమ్మో ఇంత ప్రైజ్ అవుతుందని నాకు అప్పుడు తెలిసింది when I actually entered that advertising field. So but before, whenever irrespective of any government it is, whatever it is, ఎనీ క్యాంపెయిన్ లేదా ఒక సెలబ్రిటీ పాలిటీషియన్కి విష్ చేయాలన్నా లేదా పాలిటిక్స్ ముందు అడ్వర్టైజ్ చేయాలన్నా, ఆల్ ద మెట్రో పిల్లర్స్ ఇన్సైడ్ ద మెట్రో ఎవ్రీథింగ్ ద స్పెండింగ్ హ్యూజ్. అంటే ఇంత హ్యూజ్ స్పెండ్ దర్ ఇల్లిటరసీగా మన ఓన్ పబ్లిక్ మనీ స్పెండ్ చేస్తున్నట్టే కదా గవర్నమెంట్. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? మనము ఒక సిస్టమైజ్డ్ కరప్షన్ అంటారు చూడండి, వేర్ మనము నేను ఈ పార్టీకి సపోర్ట్ చేస్తే వీడు తప్పే చేయడు అనేది అలవాటు అయిపోయింది మనకి. అంటే
ఏ పార్టీ అయినా సంబంధం లేదు, నువ్వు నా డబ్బులు ఎట్లా ఖర్చు పెడతావు అని మనం కనుక క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిన రోజు ప్రపంచం మారుతుంది. బట్ ఇప్పుడు మనం ఆ స్టేజ్లో లేనేలేము, దానికి అసలు కనీసం ఎక్కడ దగ్గరలో లేను. పాలిటీషియన్స్ మనల్ని విపరీతంగా వాడేసుకుంటున్నారు. అలా ఎంత మంచిగా ఒకడు హిందూ అంటాడు, ఇంకొకడు ఇదంటాడు, అది ఇది ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఎమోషన్స్కి వాళ్ళ ఓట్ బ్యాంక్కి కేటర్ చేయడానికి పిచ్చి పిచ్చిగా వాడుకుంటున్నారు. సింపుల్గా చెప్తున్నానండి, మనము the number of taxpayers who are taking care of this entire nation is so less than 5% of the population is actually taking care. Normal ga ekkadaina meer chuste 80-20 principle untundi. Ante 20% of the people pay chese money tho 80% of the job nadustundi. Okay. But Indian government situation lo ala kaadu. Only hard working middle class professionals, they are the ones who are paying their taxes. Veela tax money ni ప్రతి గవర్నమెంట్ ఎడపెడా వాడి ఒక పద్ధతి పాడు లేకుండా, ఒక అకౌంటబిలిటీ లేకుండా చేస్తుంది. మనం క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఎవరికి టైమే లేదు. మనం ఏంటి, మనం గొడ్డుల్లాగా చాకరీ చేసేటం మనం అందులో మునిగిపోయి ఉన్నాం. మన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అని మనం ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. దాని బెనిఫిషియర్స్ ఎవరు? పూర్ పీపుల్. పని చేయకుండా ఉండేవాడికి అన్ని వస్తుంటే వాళ్ళకి ఏంటి ఇబ్బంది? వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేస్తారు? క్వశ్చన్ చేయాల్సింది మనం, ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ పీపుల్ హు ఆర్ పేయింగ్ మెజారిటీ ఆఫ్ ద టాక్సెస్ ఇన్ దిస్ కంట్రీ. మనం ఎవరిని పట్టించుకోము. ఇంకా మనము ఊరికే మనం వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవడం తప్ప మనం దీన్ని మార్చడానికి స్కోప్ లేదు. సో నేనేమనుకుంటానంటే, మనకి మార్చడానికి స్కోప్ లేని, నా చేతిలో లేని దాని మీద నేను ఫోకస్ పెట్టకూడదు అనుకుంటాను. ఎందుకంటే వై నాట్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ దట్ ఫైనాన్షియల్ లిటరసీ. మనం ఇది చేసే ఒక అడ్వైజర్ కానీ గవర్నమెంట్ ఉండాలి కదా, అలాంటి వాళ్ళు. వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్ అనిపిస్తుంది నాకైతే. మనం ఫైట్ చేయాలి ఖచ్చితంగా, బట్ ఎంతమంది ఉంటారు? ఉండరు. అలాంటప్పుడు మనం ఎందుకు మన ఎనర్జీని దీని మీద ఫోకస్ చేసే బదులు నేను ఇంకో చోట దాన్ని కనుక పెడితే సొసైటీని మార్చడానికి అవకాశం ఉంటుంది. బికాస్ ట్యాక్స్ పేయర్స్ ఎవరికి టైం లేదు, దేర్ ఆల్ హార్డ్ వర్కింగ్. సో ట్యాక్స్ పేయర్స్ పర్సంటేజ్ కూడా తక్కువ. సో గవర్నమెంట్కి ఏం ఫరకే పడదు. ఆ సిచ్యువేషన్ మారాలి అంటే ఆర్ అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ గో అండ్ స్టార్ట్ గోయింగ్ ఇన్ టు పాలిటిక్స్. ఐ ఫీల్ ఇప్పుడు ఢిల్లీలో మీరు చూడండి, ఏపీ ఆయన మనం ఏమనుకున్నాం, ఒక ఐటీ చదివిన ఆయన వస్తే మారుతుంది అని అనుకున్నాం. ఏముంది, ఆ ఢిల్లీని కూడా మార్చలేకపోయారు. సో ఇంకా ఇండియా మొత్తం మారాలి అంటే అందరూ all of us have to come together. We have to make this our priority. అప్పుడు కానీ అది మారదు. కానీ ఆ స్టెప్, ఆ స్టోన్ అనేది ఎక్కడో అక్కడ ఆ విత్తనం వేయాలి ఇప్పుడు ఏదో ఒకసారి. సో కమింగ్ టు ఈ ఫైనాన్షియల్ లిటరసీ అంటే నాకు ఇంకా ఫస్ట్ ఉమెన్ గుర్తొచ్చారు. ఓకే, ఫస్ట్ థింగ్ ఎస్పెషలీ హౌస్ వైఫ్స్ అంటే వాళ్ళు ఎలా ఉంటారు యూజువలీ, సరే నా హస్బెండ్ తెచ్చిపెడుతున్నారు, నేనేం చేయాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి, నా హస్బెండ్ నన్ను తెచ్చిపెట్టుకున్న మీద వండి పెట్టుకోవాలి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అని ఇదే మైండ్ సెట్లో ఉంటున్నారు. బట్ వాట్ యూ థింక్ అసలు ఉమెన్కి, దట్ వర్కింగ్ ఉమెన్, నాన్ వర్కింగ్ సపరేట్గా పెడతాం. సి హౌస్ వైఫ్స్కి ఫైనాన్షియల్ లిటరసీ అనేది అసలు ఉండాలా దీస్ డేస్? ఉమెన్కి ఉందా? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఇట్? నా ఉద్దేశంలో ఫర్గెట్ అబౌట్ హౌస్ వైఫ్స్ అండి, ఈవెన్ వర్కింగ్ ఉమెన్ కూడా క్లూ లేదు ఫైనాన్షియల్ లిటరసీ అంటే. దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ క్లూ. ఫర్గెట్ అబౌట్ ఎందుకు అంటే మన ఒక సొసైటీ ఉందనుకోండి, సొసైటీ చాలా కన్వీనియంట్ గా ఒక ఉమెన్ ని అన్పెయిడ్ లేబరర్ కింద ఇంట్లో తయారు చేసేసి వాళ్ళ నీడ్స్ నడిచిపోతుంది. ఓకే, అది క్వశ్చన్ చేసేవాడే లేదు. అలా క్వశ్చన్ చేస్తే ఈ అమ్మాయికి పొగరు, దానికి కూడా లేబుల్ వేస్తారు. అంటే ఒక అమ్మాయిని అన్పెయిడ్ లేబరర్ లాగా ప్రతి ఇంట్లో వాడేసుకుంటూ వీళ్ళు హ్యాపీగా వాడిపించుకుంటూ ఉన్నంత కాలం ఏమి మార్పు అనేది రాదు. బాయ్, ఎందుకు మారాలి? ఇక్కడ ఇంత కన్వీనియంట్ ఉంది కదా. ఒక అమ్మాయి బయటికి వెళ్ళి వర్క్ చేసి వచ్చినా కూడా రెస్పాన్సిబిలిటీస్ ఫాలోయింగ్ ఆన్ అవర్ షోల్డర్స్. ఆ ఆలోచన ఎప్పుడు మారుతుంది అంటే, ఎప్పుడైతే అబ్బాయి పేరెంట్స్ ఆలోచన మారితేనే మారుతుంది. మనం అమ్మాయిని ఎంపవర్ చేయడం దండగా, శుద్ధ దండగా. ఎవరు మారాలి అంటే అబ్బాయిలు ఉన్న పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు మారితే తప్ప సొసైటీలో మార్పు రాదు. వాళ్ళు ఎందుకు మారుస్తారు? వాళ్ళ అబ్బాయికి మంచిగా సేవ చేసుకుంటా, సర్వీస్ చేసుకుంటా ఒక పిచ్చి సోల్ దొరికింది అనుకో, వీళ్ళకేంటి పండగ కదా, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు కదా. సో ఎలా మారుతుంది ఇది? యాజ్ ఉమెన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. నీ సొంత పేరెంట్ అయినా కూడా, నీ సొంత హస్బెండ్ అయినా కూడా, ఇఫ్ దే ఆర్ నాట్ గైడింగ్ యూ ఇన్ ద రైట్ డైరెక్షన్, ఇఫ్ దే ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ యూ,
యూ హ్యావ్ టు వేకప్ అంటే నువ్వేం వెళ్ళి రోజు కొట్లాడమనో ఏమో కాదు. నీ స్మార్ట్నెస్ నీకు కనుక లేకపోతే నిన్ను హ్యాపీగా లైఫ్ లాంగ్ అందరు అడ్వాంటేజ్ తీసుకుంటానే ఉంటాడు. ఎందుకు సేవ్ చేయించుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. పైగా నువ్వు సిస్టమిక్ గా నువ్వు ఆమె మైండ్ లో పెట్టేసావు కదా చాలా డీప్ గా. ఏముందమ్మా నువ్వు పిల్లల్ని చూసుకో పిల్లల్ని చూసుకోవడం అంత ఈజీ విషయమా? వాళ్ళు పుట్టిందే పిల్లల్ని చూసుకోవడానికి అన్నట్టు పోర్ట్రే చేసేసారు. జస్ట్ బికాస్ వీఆర్ గివింగ్ బర్త్ అంటే అది నీ 100% రెస్పాన్సిబిలిటీ నీదే అని చేశారు. దానికి అగేన్స్ట్ మనం మాట్లాడినా కూడా అమ్మో అదేంటి అట్లా మాట్లాడుతున్నారు, తల్లి అంటే ఇదేంటే అదంటే అనుకుంటే అమ్మాయిని తీసుకెళ్ళి ఒక పెడెస్టల్ మీద పెట్టి వాళ్ళతో పెట్టి చాకరీ చేయించుకుని ఎవ్రీ డే 1,700 crore worth of unpaid labor is because of women on a daily basis. It is not once in a while. On a everyday basis inni వేల కోట్లు ఒక అమ్మాయి డబ్బులు తీసుకోకుండా ఫ్యామిలీకి సొసైటీకి సర్వీస్ చేస్తుంది. అది చేస్తే ఇబ్బంది లేదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే చిన్న చూపు. ఇంతకుముందు కాలంలో పెద్దోళ్ళు వాళ్ళు చదువుకోలేదు కాబట్టి అప్పుడు ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండి చూసుకున్నా వాళ్ళకి చాలా రెస్పెక్ట్ గౌరవం ఉండేది. ఇప్పుడు చదువుకుని ఇంట్లో కూర్చుందంటే చిన్న చూపు. అరే చదువుకున్నాం ఇంట్లో ఉంది అంటే నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి? యూఆర్ గెటింగ్ అన్ ఎడ్యుకేటెడ్ అన్పెయిడ్ లేబరర్, యూ షుడ్ ఫీల్ రియల్లీ బ్లెస్డ్. కానీ అది లేదు, చిన్న చూపు లోకువ. దట్ ఈస్ వాట్ పెయిన్స్ మీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. But how should women's mentality change in this perspective? And how should they take over, even if they're housewives working? I feel they should take over certain responsibility of the house and certain financial responsibility more of. See, women తీసుకున్నంత రెస్పాన్సిబిలిటీ men తీసుకోలేరు, చేయలేరు. But women are trained to take the responsibility of the wrong things. They should be trained to take the responsibility of the most important thing which is running the world, that is finances. Exactly. If someone is asking you to stay at home, నా పరిస్థితి ఏంటి, నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని నువ్వు ఫాదర్ని క్వశ్చన్ చేయి, నీ ఇన్లాస్ని క్వశ్చన్ చేయి, నీ హస్బెండ్ని క్వశ్చన్ చేయి. వాళ్ళ ఆన్సర్ చెప్పలేకపోతే ఎందుకు మేము సంపాదిస్తున్నాం కదా అంటే సరే నాకు మంత్లీ ఇంత ఇన్కమ్ నా అకౌంట్లో వెయ్యండి అని మాట్లాడే కాన్వర్సేషన్ ధైర్యం ఉండాలి. ఓకే, బయట వర్క్కి వెళ్తే ఎవరికన్నా స్ట్రెస్సే. అమ్మాయికి వేరే స్ట్రెస్, అబ్బాయికి వేరే స్ట్రెస్ కాదు. అబ్బాయిలకి ఏం చెప్తాం, పర్లేదురా నువ్వు మగాడివిరా నువ్వు వెళ్ళి కష్టపడు అని చెప్తాం. అమ్మాయికి ఏం చెప్తాం, నీకెందుకు అవసరం అంటాం. ఏదైనా అమ్మాయి ఇంట్లో వచ్చి నాకు ఇట్లా జరిగింది అంటే అందుకే చెప్పా ఇంట్లో ఉండాలి అంటాం. హౌ కెన్ యూ సే దాట్? అవునమ్మా నువ్వు పనిచేస్తానికి వెళ్ళావు, ఇది కామన్, ఇది లేకపోతే నీకు ఎట్లా, నువ్వు చెయ్యగలవు అని ఎవరైనా చెప్తున్నారా? మనం ఎప్పుడైతే మనం వాళ్ళతో మాట్లాడే విధానం మార్చలేదు అనుకోండి, అయ్యో ఆయన వాళ్ళు చెప్పింది కరెక్టే నాకెందుకు ఈ స్ట్రెస్, అయ్యో అయ్యో అంటే యూ మేకింగ్ హర్ వీక్. నువ్వు ధైర్యం ఇవ్వట్లేదు. అదే అబ్బాయికి ఏం చెప్తావు, నువ్వు మగాడు రా, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు రా, నువ్వు స్ట్రెస్ పడాలి రా అంటారు. రైట్? సో మనం ఉమెన్ కి ఇచ్చే ఎంకరేజ్మెంట్, వాళ్ళకి ఇచ్చే సెక్యూరిటీ ఇవన్నీ మారాలి. ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా మనము జస్ట్ బికాస్ వి గెట్ ప్రెగ్నెంట్, జస్ట్ బికాస్ పిల్లలు ఉన్నారు కాబట్టి, అందరు ఫోర్స్ పెడుతున్నారు కాబట్టి రైట్ క్వశ్చన్స్ అడగకుండా క్విట్ అవుతున్నాం. వీ షుడ్ లర్న్ టు ఆన్సర్ రైట్ క్వశ్చన్స్. ఓకే, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ మీ? ఇప్పుడు నేను 1 year 1.5 year పని చేయలేదు అనుకోండి, నేను నా కెరియర్ లో బ్యాక్ వెళ్తాను. దానికి మీరు ఎలా సపోర్ట్ చేయగలుగుతారు? ఐ యూ గోయింగ్ టు ఫండ్ మై ఎడ్యుకేషన్? 1.5 year ఐ టేక్ ద బెస్ట్ కేర్ ఆఫ్ మై చైల్డ్, ఆర్ 3 years నేను చూసుకుంటాను. Will you fund my education? ఎందుకంటే నేను బ్యాక్ వెళ్తాను. I need something to get back, right? So are you ready to invest in my education to support me to the next level? So I'm ready to take a break. What kind of money are you putting aside for my educational skill match so that I don't fall back? That is the first question we have to ask. Second question, how will I manage my finances? Do I have to beg you? Do I have to ask you నాకు డబ్బులు కావాలని? Or are you going to do some arrangement? నన్ను ఇన్సల్ట్ చేయకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇచ్చే కెపాసిటీ నీకు ఉందా? మనం ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసామనుకోండి, మనకే రియాలిటీ అర్థమవుతుంది. రైట్? సో ఇప్పుడు నన్ను కూడా వర్క్ చేయొద్దని చెప్పే వాళ్ళు ఉంటారు. ఓకే, నేను అంటాను ఓకే సరే ఈ బిల్స్ అన్ని మీరు కడతారా, విల్ యూ టేక్ ఓవర్ అంటే చేసేస్తామంటే సరే ఒక 2-3 months చేసి చూపించండి, తర్వాత ఓకే ఐల్ టేక్ ద డెసిషన్ అంటారు. అంటే మనం కనుక ఇంకొకరి చేతిలో పవర్ ఇస్తే వేరే ఊరు వెళ్ళాలన్నా కూడా అవసరమా అని అడుగుతారు. అరే అది అవసరమో లేదో చెప్పేది ఎవరు? నువ్వేమన్నా నాకు ఇస్తున్నావా? ఐఎమ్ పేయింగ్ ఫర్ మై ఓన్ దిస్ థింగ్. నాకు అవసరమా లేదు ఎవరు డిటర్మైన్ చేస్తారు? షుడ్ అవర్ గ్రోత్ బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎవ్రీ వన్ ఎల్స్, ఆర్ షుడ్ వీ హ్యావ్ టు టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ?
ఆ రెస్పాన్సిబిలిటీ, నీ రెస్పాన్సిబిలిటీని నువ్వు మాట్లాడే కెపాసిటీ లేక ఇంకొకరి చేతుల్లో పెట్టేసి వాళ్ళు నిన్ను బాగా చూసుకోవాలి అంటే నాకు తెలిసి అంత బాగా చూసుకునే వాళ్ళని నేనైతే చూడలేదు. మీకు ఎవరైనా తెలుసా? ఇట్ ఈస్ ఆల్ మ్యూచువల్. అంత బాగా చూసుకున్న సిసి ఇఫ్ ద వైఫ్ ఇస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, షీ ఇస్ జస్ట్ సిట్టింగ్ లేజీ అట్ హోమ్, నిజంగా ఆ హస్బెండ్ ఎంత మంచోడైనా నువ్వేం చేయకు, ఊరికే కూర్చో, పిల్లల్ని కూడా చేయకు, నేను తెచ్చి పెడతానని బాగా చూసుకుంటాడా? నో, డెఫినెట్లీ నో. సో ఇట్ ఈస్ ఆల్ దట్ అండర్స్టాండింగ్. అండ్ ఉమెన్ ఎప్పుడు అట్లా ఒత్తి పడేశారు, సరే నువ్వు పని ఇదే ఇది, అండ్ షీ ఈస్ ఆల్సో హ్యాపీ ఇన్ దట్. What we have to inculcate in her is woman is a very powerful being who knows how to be emotionally resilient. women kunnanta emotional resilience everiki undadu. వాళ్ళు చిన్న చిన్న ఆనందాలు, పిల్లలు నవ్వే స్మైల్ లో ఆనందం ఎత్తుకుంటారు, అలా చిన్న చిన్న ఆటలతో తృప్తి పడిపోతారు అండ్ బాగుంది అని చెప్పుకుంటా ఉండడానికి ట్రై చేస్తారు. సో అలా కాకుండా ఇది కూడా ఉండొచ్చు. ఇట్స్ నాట్ దట్ పిల్లల్ని వదిలేసే చేస్తేనే పని కాదు. వీ కెన్ డూ బోత్. సో వీ షుడ్ ఫస్ట్ యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. రెండు చేయగలుగుతాము, అది నేను చేయగలుగుతాను, అవసరమైతే నేను సంపాదించినంత నా స్టాఫ్కి పే చేస్తాను, కానీ నేను నా ప్రొఫెషన్ని వదలను అని నేను చెప్పగలిగాను. ఎగ్జాక్ట్లీ, ఎస్. అండ్ దీస్ డేస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐఎమ్ సేయింగ్ అంటే ఉమెన్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు సీ దట్ న్యాచురల్ గిఫ్ట్ ఆఫ్ చైల్డ్ బర్త్ దేవుడు ఉమెన్కే ఇచ్చాడు, ఒక ఆడదానికే ఇచ్చాడు. మెన్ కెనాట్ డూ దాట్. ఓకే, సో కెరియర్ కోసం నేను పిల్లల్ని కన్ను, నా కెరియర్ బ్రేక్ అయిపోతుంది అని ఇది నేను నా పేషెంట్స్ కూడా వచ్చి చాలామంది చెప్తున్నారు, నో మేడం దిస్ ఇస్ ఐ కెనాట్ టేక్ దిస్ లాంగ్ బ్రేక్ ఇన్ మై కెరియర్. అండ్ మేము పర్లేదు, మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉన్నాం, మేము ఎంజాయ్ చేస్తాం, సంపాదించిందంట టూర్స్కి వెళ్తాము, ఎంజాయ్ చేస్తాం, మాకు పిల్లలు వద్దు అనే నోషన్ ఇట్స్ కమింగ్. ద నెక్స్ట్ జనరేషన్ ఇస్ గోయింగ్ లైక్ దట్. సో వీ షుడ్ ఎడ్యుకేట్ ద ఉమెన్ టు టెల్ దట్ ఆర్ ఇట్ ఈస్ ఓకే, యూ క్యాన్ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ అవ్వడానికి మనం ఎలా హెల్ప్ చేయాలి, ఎస్పెషలీ వర్క్ ప్లేస్. అంటే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి వస్తే అయ్యో పాపం కాకుండా, ఓకే షీస్ ప్రెగ్నెంట్ అంతే కదా, మీరు హెల్ప్ తను చేయగలిగితే అంటే తను చేస్తుంది అంటే డోంట్ జాలి చూపించకండి తన పైన, బట్ తను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఎస్ నువ్వు ప్రెగ్నెంట్ అయినా నువ్వు ఇది చేయగలవు, నువ్వు చెయ్యి అని ఎంకరేజ్మెంట్ ఎప్పుడైతే ఆ వర్క్ ప్లేస్లో కానీ అది లేదా ఎక్కడైనా ఆ ఎంకరేజ్మెంట్ వస్తే షీల్ ఫీల్ హ్యాపీ, షీల్ బి ఈ థాట్స్ అన్నీ అసలు రావు. సో మీరు చెప్పండి అసలు హౌ షుడ్ దిస్ థాట్ అనేది ఎస్పెషలీ ఎంప్లాయీ కన్నా ఎంప్లాయర్ ఎలా మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి, వాట్ ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ రిసీవ్ ఇన్ దేర్ వర్క్ ప్లేస్? సో యాజ్ అ సొసైటీ ఆఫీస్ స్పేస్ ఇస్ నాట్ డిజైన్డ్ ఫర్ ఉమెన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఏ వర్క్ ప్లేస్ కూడా ఉమెన్ కోసం ఆలోచించి డిజైన్ చేసిన ప్లేసెస్ ఏవి లేవు, రైట్? సో ఇట్లా మేల్స్ కోసం డిజైన్ చేసిన దాంట్లో మనం వెళ్ళి కుస్తీ పడుతున్నాం, రైట్? సో నా ఒపీనియన్లో మనం చేయాల్సింది ఏంటి అంటే more women should step into entrepreneurial roles, more women should step into leadership roles. మనం ఎప్పుడైతే ఉమెన్ ఈ రోల్స్ లోకి తీసుకుంటామో, ఎస్పెషలీ కార్పొరేట్ కంపెనీస్ ఇవన్నీ, దే షుడ్ take women leaders into leadership positions. That is when we'll be able to build things in favor of women, because right now everything is designed for men by men. There is no woman deciding any of this, right? So most important thing, women leaders have to emerge, right? మనం ఉమెన్కి ఆపర్చునిటీ ఇస్తే నో చెప్తుంది, ఎందుకు అమ్మో ఇంకో రెస్పాన్సిబిలిటీ నాకెందుకు, ఆల్రెడీ నా పిల్లలు ఉన్నారు, ఇది ఉన్నారు, నేను వెళ్ళి వస్తే చాలు అని ఉమెన్ డినై. టేక్ రెస్పాన్సిబిలిటీ, సే ఎస్ టు లీడర్షిప్. నీకు ప్రమోషన్ వస్తే వదలమాకు, ఎట్టి పరిస్థితుల్లో వదలమాకు, టేక్ సే ఎస్, రైట్? అది మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లీడర్షిప్ రోల్స్లోకి వెళ్ళిన ఉమెన్ ఆర్ ఈవెన్ సెన్సిబుల్ మెన్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక ఉమెన్ బేబీని తనతో తీసుకొచ్చి సైమల్టేనియస్గా వర్క్ చేయగలుగుతుంది అనే నమ్మకాన్ని వాళ్ళు క్రియేట్ చేయగలగాలి. అంటే వర్క్ ప్లేసెస్ షుడ్ బి కిడ్ ఫ్రెండ్లీ వర్క్ ప్లేసెస్, ఉమెన్ ఫ్రెండ్లీ వర్క్ ప్లేసెస్, రైట్? సో ఆ సిచ్యువేషన్ మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, అప్ స్కిల్లింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఒక ఉమెన్ బ్రేక్ తీసుకుంది అనుకోండి, వాళ్ళు వెన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు వర్క్, ఒక 3 to 6 months time, can they be trained into all of that has happened? అప్ స్కిల్లింగ్ లేదు మనకి, అసలు ఆ కాన్సెప్టే లేదు. ఎలాగైతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామో, అలా ఉమెన్ హు ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు వర్క్, దే షుడ్ హ్యావ్ అ ట్రైనింగ్ అగైన్. వై షుడ్ దే గో బ్యాక్ 1.5 years?
దట్ మీన్స్ యూఆర్ పీనలైజింగ్ ఉమెన్ ఫర్ గివింగ్ బర్త్. వీ కాంట్ హోల్డ్ ఉమెన్ రెస్పాన్సిబుల్. మనము అమ్మాయిలను అడుగుతా, అరే నువ్వు ఎందుకు అనట్లేదు అనేది కరెక్ట్ కాదు. నువ్వు వాళ్ళ కంటేనే వాళ్ళకి ఇబ్బంది పడతారు అనే భయాన్ని మనం ఎందుకు క్రియేట్ చేసాం? ముందు ఆ భయాన్ని పోగొట్టాలి. వర్క్ ప్లేస్ షుడ్ బి ఫ్రెండ్లీ, వర్క్ ప్లేస్ ప్రాక్టీసెస్ షుడ్ బి ఫ్రెండ్లీ, అప్ స్కిల్లింగ్ ప్రాక్టీసెస్ షుడ్ బి దేర్. అప్పుడు కదా ఉమెన్ భయపడరు. లేకపోతే ఏమవుతుంది, దెర్ ఈస్ గోయింగ్ టు బి నో నెక్స్ట్ జనరేషన్ కమింగ్. లక్కీగా ఏఐ వచ్చింది కాబట్టి ఏఐ బేస్డ్ రన్నింగ్ నడుస్తుంది. సో ఓవరాల్ మనం ఇలాంటి సపోర్టివ్ సిస్టమ్స్ క్రియేట్ చేయకపోవడం వల్ల అది సొసైటీకి అన్నిటికన్నా పెద్ద నష్టం. బికాస్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ అంతా భయపడతారు. వాళ్ళు భయపడతాం మిస్టేక్ కాదు, నువ్వు భయపడేలాగా సొసైటీని ఎందుకు క్రియేట్ చేసావు, నువ్వు భయపడేలాగా ఆఫీస్ని ఎందుకు క్రియేట్ చేసావు, నువ్వు భయపడేలాగా వర్క్ కల్చర్ ఎందుకు క్రియేట్ చేసావు, అది మారాలి. అండ్ ఐ ఆల్సో సీ వెరీ ఫ్యూ పీపుల్ లైక్ యూ, లైక్ యాజ్ యూ సెడ్ యువర్ జర్నీ, మీ ఒక డాక్టర్ నుంచి ఇలా ఎంటర్ప్రెన్యూర్ లాగా. బికాస్ ఇన్ అవర్ జర్నీ యాజ్ యూ సెడ్ ఇట్స్ రియలీ వెరీ డిఫికల్ట్. అంటే మనకు 10th అయిపోయిన దగ్గర నుంచి ఇంటర్కి వెళ్తే మళ్ళీ R+2 BPC, దట్ ఈస్ అ స్ట్రెస్. To crack an MBBS seat, it's a stress. Again PG seat. And whole of the process lo, we are just learning. Yes, we are masters in our field. And as doctors, yes, we are, it is not easy in our training. But what we are lacking, I feel, at the end of it, మనం అంటే ఒక 15 years కష్టపడి మనం ఒక పొజిషన్లోకి వచ్చి సూపర్ స్పెషలైజేషన్స్ అంతా చేసి మనం ఒక కార్పొరేట్ కింద వెళ్ళి కూర్చుంటున్నాం. ఎస్, they are earning crores together and we are paid a very minimal salary for our most efficient thing what we are doing serving the society. But anta corporate shit కింద వెళ్ళిపోతుంది. Why? Because most of the thing, any big hospitals now or any healthcare is 90% not owned by doctors, because doctors don't know అసలు ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి, అసలు సేల్స్ అంటే ఏంటి, మార్కెటింగ్ అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి లేదు. మనం చదువుకున్నామా, ఒక హాస్పిటల్ వెళ్తాం, పేషెంట్స్ మన దగ్గర వస్తారు, వచ్చాక మనం పర్ఫెక్ట్గా ఎలా ట్రీట్ చేయాలనేది వీఆర్ ఎక్సలెంట్ ఇన్ దట్. బట్ ఆ పేషెంట్ మన దగ్గర రప్పించుకోవడం మనకు తెలియదు. నేను దీంట్లో గుడ్ అని పేషెంట్కి ఎలా చెప్పాలి నేను తెలీదు. వీఆర్ జీరో ఇన్ దట్. సో దట్స్ ద రీజన్ ఐ ఫీల్ హెల్త్ కేర్ ఇస్ గోయింగ్ ఇన్ టు హ్యాండ్స్ ఆఫ్ అదర్ పీపుల్. ఎస్, సో వాట్ యూ ఫీల్ హెల్త్ కేర్లో మనము ఎస్పెషలీ డాక్టర్స్కి ఈ ట్రైనింగ్ హౌ ఇస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్? I strongly believe అండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డాక్టర్ షుడ్ డూ ఇస్ నెట్వర్క్. ఓకే, అంటే నెట్వర్కింగ్ అంటే ఎక్కడెక్కడ యాక్టివ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి అక్కడ నేను వెళ్ళి ఎలా ఉండొచ్చు అనేది ఇంపార్టెంట్. మీరు డాక్టర్ అనే వాళ్ళు ముందు నుంచి పుస్తకాలు పురుగులు అయిపోతారు. వాళ్ళకి సోషల్ స్కిల్స్ లిమిటెడ్, ఎందుకంటే దే ఆర్ ట్రైన్ టు ఓన్లీ లుక్ ఇన్ టు దేర్ బుక్, రైట్? సో ఇలాంటి పరిస్థితిలో మనం అసలు మార్కెట్ లోనే జనాలతో మాట్లాడకపోతే వీళ్ళు దేనికి వెళ్తారు? డాక్టర్స్ అంతా వాళ్ళ స్పెషలైజేషన్ కాన్ఫరెన్స్కి వెళ్తారు, ఇంకా సబ్జెక్ట్ నేర్చుకుంటారు. నాకు అసలు ఐ ఫీల్ లైక్ హౌ కెన్ సమ్వన్ డూ దట్? ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ ఎడ్యుకేషన్, బట్ నీ ఫ్రెండ్ ఆర్థోడాంటిస్టే, నీ ఆర్థోడాంటిస్ట్, వై వుడ్ యూ వాంట్ టు గో ఓన్లీ టు అన్ ఆర్థోడాంటిక్ సొసైటీ ఆర్ ఆర్థోపెడిక్ సొసైటీ ఆర్ ఏ కార్డియోథొరాసిక్? ఒక 5 years లో ఏమన్నా మనం లాస్ట్ ఇయర్ నేర్చుకుంది ఈ ఇయర్కి మారిపోతుందా అండి? మారదు. యూ వోంట్ బిలీవ్, నేను 17 years బ్యాక్ నేర్చుకుంది ఇప్పటికీ అదే ఉంది అంతే. అందులో అడ్వాన్సెస్ జరగవు, ఏం లేదు. ఇవాళ ఒక ప్రొఫెసర్ వస్తాడు, నేను ఇది చేశాను అంటాడు, రేపు ఇంకో ప్రొఫెసర్ వచ్చి ఏదో చేశాను అంటాడు, కానీ అంత మ్యాసివ్ గా మారేది లేదు. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. బట్ వాట్ ఈస్ యువర్ స్కిల్ గ్యాప్? ఆ స్కిల్ గ్యాప్ ఎక్కడుంది? అసలు నీకు కొత్త వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం అనేదే చేత కాదు. బికాస్ యూర్ స్టక్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ యూ ఫీల్ వెరీ ప్రౌడ్. నేను ఈ డాక్టర్ని, నేను అది పిక్కాను, వెళ్ళి డిగ్రీల మీద డిగ్రీలు, సర్టిఫికేట్ల మీద సర్టిఫికేట్లు, అన్ని ప్రొఫెషన్ కి సంబంధించినవే. హౌ ఇస్ ఇట్ ఓకే? ఇట్ ఈస్ నాట్ ఓకే, రైట్? ఒకవేళ నేను ఇన్విజిలైన్ చేయకపోతే, ఒకవేళ నేను వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ కనుక నేర్చుకోకపోతే, ఒకవేళ నేను మెటీరియల్ సైన్స్ గురించి అర్థం చేసుకోకపోతే, I wouldn't be able to think of all of this, right? So it is operational subjects, technical subjects మీద డిగ్రీలు తీసుకోవడం గొప్ప విషయం కాదు. మనకి కొంచెం తెలిసిన అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. దానికి నెక్స్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్కి నెక్స్ట్ స్టెప్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్కి నెక్స్ట్ స్టెప్ 1 to many. నేను డెంటిస్ట్ కింద, నా ఆర్థోడాంటిస్ట్ కింద ప్రాక్టీస్లో కూర్చుంటే, నేను ఒక పేషెంట్ నా దగ్గరికి వస్తే గంటకి ఒక పేషెంట్కి నేను సర్వీస్ చేయగలుగుతాను. ఇవాళ నేను గంటకి 200 మందికి సర్వీస్ చేయగలుగుతాను. ఎందుకు? నేను నా స్పీకింగ్ స్కిల్స్ మీద వర్క్ చేశాను.
నేను స్పీకింగ్ స్కిల్స్ మీద వర్క్ చేశాను, ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా నెట్వర్కింగ్ మీద చాలా ఎక్కువ వర్క్ చేశాను. సో ఇప్పుడు నేను ఇండియాలో ఎవరికి ఏం అవసరం ఉన్నా నాకు ఒక కాల్లో ఒక మెసేజ్ పెడతారు, మనీ ఇక్కడ ఎవరైనా ఉన్నారా అనగానే విత్ ఇన్ 5 minutes ఐ కెన్ కనెక్ట్ దెమ్. ఎందుకు అంటే ఐ పుట్ మై ఎఫర్ట్ ఇన్ టు వర్కింగ్ ఇన్ దట్ డైరెక్షన్. సో మనం అలా వర్క్ చేయలేదు అనుకోండి, ఏం చేస్తాము, ఎంతసేపు 1-to-1 ఉంటాం. 1-to-1 చేసినంతసేపు యు ఆర్ జస్ట్ ఎ టెక్నికల్ పర్సన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, యూ మే బి ఎ డాక్టర్, బట్ డాక్టర్ ఇస్ జస్ట్ వన్ ప్రొఫెషన్. సేమ్ థింగ్ విత్ లాయర్, సేమ్ థింగ్ విత్ సిఏ, సేమ్ థింగ్. అందుకని ప్రొఫెషనల్స్ అంతా అక్కడే ఉంటారు, ఎందుకంటే టైం పెరగదు. 24 గంటలు అందరికీ ఒకటే. నాకన్నా 24 గంటలే, అంబానీ కన్నా 24 గంటలే, మోడీ కన్నా 24 గంటలే. కానీ మోడీ ఒక దేశాన్ని 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నాడు, ఇంకో 5 సంవత్సరాలు గ్యారంటీ చేస్తాడు. 15 సంవత్సరాలు ఒక కంట్రీని రూల్ చేశాడంటే నేను ప్రజాసేవలో చాలా గొప్ప, నేను ఈ మనిషికే అంతా సేవ్ చేస్తానని ఒక్కడితో కూర్చోలా. ఫ్రమ్ 1-to-1 దే స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ 1-to-many. సో మనం న్యూ పీపుల్ ని 1-on-1 కలుస్తున్నామా, న్యూ నెట్వర్కింగ్ రూమ్స్ లోకి వెళ్తున్నామా, దాని తర్వాత నెట్వర్క్ ఎఫెక్ట్ విచ్ ఈస్ ఆల్ అబౌట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఎందుకంటే రోజుకి 5 నుంచి 8 గంటలు మినిమం జనాలు వాచ్ చేస్తున్నారు. ఆ వాచ్ చేసే కంటెంట్ డాక్టర్స్ చేస్తున్నారా లేకపోతే హెల్త్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనేది ఇంపార్టెంట్. హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్సే చేయగలిగిందా లేండి, మనం చదివిన పుస్తకాలు, మనం చదివిన ఒక్కొక్క బుక్ ఇంత రాత్రులు పొద్దున్న చదివింది ఎందుకు, ఎవడో పని చేసిన వీడియోలు మనం చూసుకుని ఎంజాయ్ చేయడానిక? మన నాలెడ్జ్ మనం చెప్పాలి కదా. ఈ రోజు మనం అంత చదివి మన ఓపీడీలో కూర్చొని ఇది మంచిదిరా బాబు, ఇది తినండి, ఇది కాచుకుని చెప్తే అది అలా చెప్పినా వినట్లేదు. ఇన్ఫ్లుయెన్సర్, అదే సేమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇది తినండి, ఇది పూసుకోండి అనేది చెప్పేస్తే వాళ్ళ కాస్మెటిక్స్ చేసేస్తారు, వాళ్ళ ఫుడ్ తినేస్తారు. అంటే వాళ్ళకేం అథెంటిసిటీ ఉండదు, జస్ట్ దట్ దే ఆర్ ద సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఒక్క పేషెంట్కి నువ్వు గడిపే టైం లేకపోతే నువ్వు 10 పేషెంట్లు గడిపే టైం యూ హ్యావ్ టు టేక్ అవుట్ ఆఫ్ యువర్ షెడ్యూల్. మనం కనుక టైం లేదు అనుకుంటే గ్రోత్ అవ్వదు. నేను టైం ఎలా తీసుకోవాలి? వెన్ ఐ క్రియేట్ టైం ఐ కెన్ క్రియేట్ ఇన్ఫ్లుయెన్స్, ఐ కెన్ క్రియేట్ ఇంపాక్ట్. ఇఫ్ ఐ డోంట్ క్రియేట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్ ఐ వోంట్ గో టు ద నెక్స్ట్ స్టేజ్ ఇన్ లైఫ్, రైట్? సో ఇవన్నీ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ స్కిల్స్. అవి ఎప్పుడు వస్తాయి అంటే 3 N's. ఫస్ట్, మీటింగ్ న్యూ పీపుల్. Second, networking with completely different professions. Third, creating a network effect. Network effect is nothing but on social media platform, how are you able to create your loyal fans? ఈ 3 చేయగలిగితేనే మనకి గ్రోత్ అనేది ఉంటుంది. ఓకే, నైస్. సో అండ్ కమింగ్ టు దిస్ ఆల్సో, ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో, సి వీఆర్ ఇంపోర్టింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ చైనా. ఒక చిన్న సిరింజ్ దగ్గర నుంచి అన్నీ ఇది. బట్ ఇట్స్ వెరీ ఈజీ టు మ్యానుఫ్యాక్చర్. మనకి మ్యాన్ పవర్ లేదా, మనకి తెలివి లేదా, అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ ఈ రోజు ఎందుకు హెల్త్ కేర్ ఇంత కాస్ట్లీ అఫేర్ ఇంకా మనం కార్పొరేట్స్ చేతిలో పెడుతున్నాము అంటే ఇట్స్ సమ్వేర్ ఆర్ మిస్టేక్. అంటే వీఆర్ బయింగ్ థింగ్స్ ఫ్రమ్ అవర్ సైడ్. అండ్ మనం ఇప్పుడు చైనా నుంచి అంత తీసుకున్నాం అంటే మన పాకెట్ నుంచి వాళ్ళ పాకెట్కి ఇంకెక్కువ ఇస్తున్నాం. అదే సేమ్ మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ద కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ థింగ్ విల్ కట్ డౌన్. సో హెల్త్ కేర్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ దీని గురించి హౌ షుడ్ వి స్ప్రెడ్ దట్ అవేర్నెస్? బ్యూటిఫుల్ క్వశ్చన్. అగైన్ ఇట్స్ ఎ వెరీ బిగ్ గ్రే ఏరియా ఫర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. Healthcare industry, especially manufacturing of devices, is a 660 billion industry. Oh my God. The kind of scope and growth is massive. And the way doctors and CAs work, వీళ్ళు చదివినంత నాకు తెలిసి నేను ఎవరిని అంత హార్డ్ వర్క్ పుట్టిన్ చేసిన వాళ్ళని ఎవరిని చూడలేదు. వీళ్ళు ఇదే హార్డ్ వర్క్ ఒక 3 సంవత్సరాలు ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడం మీద కనుక ఫోకస్ చేశారు అనుకోండి, దే మింట్ మిలియన్స్ అండ్ బిలియన్స్. వీళ్ళు చెయ్యకపోవడం వల్ల బిజినెస్ పీపుల్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. Where business people who are having the right common sense, who understand the gap, are able to take advantage of it. Our mistake manade, right? Because manamu 660 billion కాకుండా కూర్చుని 2 లక్షలకి హ్యాపీగా సెటిల్ అయిపోతాం, 3 లక్షలకి ఆనందపడిపోతాం. ఓ నాకు 3 lakhs వచ్చిందా 4 lakhs వచ్చిందా అనుకుంటే గొడ్డు చాకరీ చేస్తాం మళ్ళీ, రైట్? అలా కాకుండా డోంట్ బి ఎ స్లేవ్ ఆఫ్ దట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్మాల్ పెనీస్. బికాస్ డాక్టర్ కున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, నాకున్న పెద్ద ధైర్యం అండి, అన్ని కొలాప్స్ అయినా నేను వెళ్ళి నా క్లినిక్ లో కూర్చుంటే నాకు పేషెంట్స్ ఉంటారు.
నా ప్రొఫెషన్ నాకు అంత ధైర్యం ఇస్తుంది, ఎందుకంటే ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీవన్. నేను రేపల్లి క్లినిక్ ఓపెన్ చేసి కనుక నేను కూర్చున్నాను అనుకోండి, పక్కా నాకు క్లయింట్స్ వస్తారు, రైట్? ఆ ధైర్యాన్ని నేను నా నెక్స్ట్ లెవెల్ గ్రోత్ కి వాడుకోకుండా నేను అది నా కంఫర్ట్ జోన్ చేసుకున్నాను అనుకోండి, నా ఫియర్ జోన్ చేసుకున్నాను అనుకోండి, అందులోనే ఇరుక్కుపోయి ఉంటాను. You wouldn't have been sitting here today. But the same 24 hours ni how a business owner is utilizing, they're leveraging technology, they're leveraging AI, they're building systems. ఎవడు వెళ్ళి చేతితో చేయడు కదా, they're leveraging people, they're leveraging time. మనం కనుక టెక్నాలజీని, టైంని, పీపుల్ని లెవరేజ్ చేసుకోవడం నేర్చుకున్నాం అనుకోండి, ఇఫ్ యూ లెర్న్ దీస్ 3 things, టెక్నాలజీ, టైమ్ అండ్ పీపుల్, ఇఫ్ యూ కెన్ మాస్టర్ హౌ టు లెవరేజ్ దీస్ 3 people, దీస్ 3 things, దెన్ మనం ఒక బిజినెస్ ఓనర్ లాగా ఆలోచిస్తాం. అంబానీ వెళ్ళి కూర్చుని వాళ్ళ బట్టలు అంబానీ చేయట్లేదు, పెట్రోల్ తను చేయట్లేదు కదా, హీస్ లెవరేజింగ్ ద రైట్ మైండ్స్. మనం ఏంటి, మన ఇంట్లో ఒక పనమాన్ని పెట్టుకుంటానికే మనం ఆలోచిస్తాం, వంట వేరే వాళ్ళకి ఇవ్వడానికే పెద్ద డైలాగులు కొడతారు. అలాంటప్పుడు ఇంట్లో మనుషుల్ని మేనేజ్ చేయకుండా బయట ఏం మేనేజ్ చేయగలుగుతాం? We don't know how to leverage these 3 things, but the opportunity is mind blowing. 660 billion industry, because right now everything is shifting online. Diagnosis kuda with AI, మనం ప్రాపర్ ఎక్స్రేస్ తీసుకుని పెడితే AI will give you the entire diagnosis. మనం ఇప్పుడు కూడా మారలేదు అనుకోండి, డాక్టర్ అనేవాడు with the time we have to change, and right now is like utmost importance for us to take that next step. So today you have bombarded us with knowledge. It is really nice speaking to you. And inkokati last to end up, నేను చూసాను మిమ్మల్ని, the way your journey of natural delivery and your million moms and all this, can you throw some light on this? Oh my god, that will become like one whole topic. But like I said, women లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ ని భయపడి ఆమె వద్దనుకునే స్టేజ్ కి సొసైటీ వెళ్ళిపోయింది. So for me, when I gave birth, it was the most powerful thing that I have ever done. నేను ఇప్పటికీ రెఫరెన్స్ తీసుకుంటాను, నాకు ఏమైనా కష్టం వచ్చింది అనుకో, ఆ లేబర్ పెయిన్ అంత అయితే కాదు కదా, ఐ కెన్ డూ ఇట్, anything I can do anything అనే కాన్ఫిడెన్స్ వచ్చింది బేసిక్ గా. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ అనవసరమైన అపోహలు, భయాలు ఒక ఉమెన్ బాడీకే అంటగట్టేస్తారు. అంటే ఆమె 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 పరువు అంతా ఆమె బాడీలోనే పెట్టేస్తారు. అంటే ఒక కుటుంబం పరువు, ఒక సొసైటీ పరువుని కూడా తీసుకెళ్ళి ఒక ఉమెన్ బాడీలో పెడతారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం చేయాల్సింది ఏంటి అంటే, హౌ కెన్ ఐ హెల్ప్ ఉమెన్ గెయిన్ కాన్ఫిడెన్స్ ఇన్ దర్ ఓన్ బాడీ అండ్ నాట్ ఫియర్ ద ప్రాసెస్ ఆఫ్ బర్త్? బికాస్ బర్త్ అయితే మోస్ట్ ఉమెన్ గో త్రూ బర్త్, రైట్? అది ఫ్యామిలీ వద్దు అని అయితే చెప్పదు. కానీ ఆ ప్రాసెస్లో కనుక నేను ఒక ఉమెన్ థాట్ ప్రాసెస్ని ఇంపాక్ట్ చేసి ఆమెకి ఆమె బాడీ మీద కాన్ఫిడెన్స్ వచ్చి ఆమె కనుక నార్మల్ బర్త్ కనుక చేయగలిగితే ఒక ఆదిపరాశక్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ మూమెంట్ ఫర్ మీ. ఇట్ వాజ్ అ వెరీ పవర్ఫుల్ లైఫ్ డిఫైనింగ్ మూమెంట్ ఫర్ మీ, రైట్? సో ఐ వాంట్ ఉమెన్ టు బిలీవ్ దాట్. బికాజ్ అందరూ అపోహాల్లో పెడతారు, ఏంటి ఒక 12 hours 24 hours అంటే ఆ 24 గంటలు కష్టపడటం ఉండదు. మనకి ఒక కాంట్రాక్షన్ వస్తుంది, వెళ్తుంది. ఇన్ బిట్వీన్ కాంట్రాక్షన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్. బట్ ఆ గ్యాప్లో నువ్వు భయంని ఫీడ్ చేస్తావు అనుకో, అమ్మో కాంట్రాక్షన్ వచ్చేస్తుంది, అమ్మో నేను భరించలేనంటే అది అమ్మో అని పెయిన్ కెమికల్స్ రిలీజ్ అయ్యి పెయిన్ని ఇంక్రీజ్ చేస్తాయి. బట్ నేను అదే టైంలో నేను రిలాక్స్ అయ్యాను అనుకోండి, ఏముంది నెక్స్ట్ కాంట్రాక్షన్ 15 minutes 20 minutes వస్తుంది, ఈ లోపల లెట్ మీ ఎంజాయ్, లెట్ మీ హ్యావ్ ఫన్ అని అనుకున్నాం అనుకోండి. దెన్ విల్ లుక్ అట్ ఆపర్చునిటీస్ టు హ్యావ్ ఫన్. ఐ అండ్ మై హస్బెండ్ వి టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ ద డే ఆఫ్ లేబర్ కూడా. ఐ ఆల్రెడీ హ్యాడ్ ఎ ప్లేలిస్ట్. నేను చాలా ఎంజాయ్ చేయాల్సిన, నేను చూడాల్సిన మూవీస్, నాకు చాలా ఫన్నీగా అనిపించాయని తను కలెక్ట్ చేశాడు, నేను కలెక్ట్ చేశాను. ఒక 30 second కాంట్రాక్షన్, హైయెస్ట్ కాంట్రాక్షన్ 1.5 minutes మించి ఉండదు. అంటే ఒక 30 seconds to 1.5 minutes నువ్వు పెయిన్ భరించలేవు, నువ్వు C section చేసుకోవాలి, లేకపోతే నువ్వు ఒక ఎపిడ్యూరల్ తీసుకోవాలి అని బ్రెయిన్ వాష్ చేసేస్తాం మన ఉమెన్, రైట్? ఐ ఫీల్ దట్ ఈస్ అ వెరీ బిగ్ మిస్టేక్ దట్ వీ హ్యావ్ డన్, రైట్? ఒక తర్వాత ఒక మెసేజ్ వాట్ యూర్ గివింగ్ టు ద ఉమెన్, యూఆర్ నాట్ కేపబుల్, ఎందుకు అవసరమా ఇవన్నీ ఎందుకు, అలా రేస్ చేసుకుంటూ వస్తే హౌ డూ యూ ఎక్స్పెక్ట్ అ ఉమెన్ టు టాక్? అండ్ ఫర్ మీ మై బర్త్ గేవ్ మీ ఇమ్మెన్స్ పవర్, బికాస్ 30 seconds to 1.5 minutes నేను మేనేజ్ చేయగలిగాను. అదే మేనేజ్ చేయగలిగితే నేను మిగతా ఎన్ని ఎందుకు చేయలేను అనే ధైర్యం వచ్చింది. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ లాట్ ఆఫ్ ఉమెన్, అండ్ ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్.
సో ఇది మనం అది అర్థం చేసుకోవాలి. న్యాచురల్గా మనకు దేవుడు ఇచ్చిన పవర్, ఇది ఒక శక్తి అనుకోవాలంతే. బట్ దాన్ని మనం వెన్ టెక్నాలజీ ఇస్ ఇంక్రీజింగ్, వై షుడ్ వి నాట్ మేక్ యూజ్ ఆఫ్ దట్? ఎపిడ్యూరల్స్ హ్యావ్ కమ్, పెయిన్లెస్ లేబర్ హ్యావ్ కమ్, లేదా సెక్షన్ వచ్చేసింది, ఎందుకు నేను యూజ్ చేసుకోవాలి అని కూడా ఈ మధ్యన ఉమెన్ అనుకుంటున్నారు. బట్ నేను ద మూమెంట్ ఐ గేవ్ బర్త్ అండి, నేను బర్త్ పొద్దున్న 11 o'clock బర్త్ ఇస్తే అరౌండ్ 2 or 3 o'clock నేను వజ్రాసనంలో హ్యాపీగా కూర్చోగలిగాను. వై? బికాస్ ఇట్ వాజ్ న్యాచురల్ బర్త్. మనం సి సెక్షన్ చేసేసి ఏముంది నడిసేయచ్చుగా చేసేయచ్చు కదా అని కుదురుతుందా? నిన్న మా వాచ్మెన్ వాళ్ళ అమ్మాయికి డెలివరీ అయింది. ఇప్పుడు 10 days అవుతుంది. షీ డిడ్ంట్ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ బికాస్ హర్ స్టిచెస్ గాట్ ఇన్ఫెక్టెడ్. మనము అన్ని ప్రొవిజన్ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి చెప్తున్నాము. బట్ దర్ లాట్ ఆఫ్ ఉమెన్, మెజారిటీ ఆఫ్ ఇండియా ఇస్ పూర్. దే లూజ్ దేర్ కాన్ఫిడెన్స్, దే లూజ్ దేర్ వర్క్ అవర్స్. ఆమెకి డబ్బులు ఎవరు ఇస్తారు? ఆ ఫ్యామిలీ మీద బర్డెన్ పడుతుంది కదా. లక్కీగా మేము ఉన్నాం కాబట్టి వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. డోంట్ వరీ, మేము చూసుకుంటాము అని మేము చూసుకుంటున్నాం. అలా ఎంతమంది చూసుకుంటారు? చూసుకోరు కదా. వెరస్ నార్మల్ బర్త్ అయింది అనుకోండి, దెర్ ఇస్ నో లాస్, రైట్? ఉమెన్ కెన్ ఇమీడియట్లీ స్ప్రింగ్ బ్యాక్. అది ఎంత అడ్వాన్స్ టెక్నాలజీకి దెర్ ఆర్ లాట్ ఆఫ్ సొసైటల్ ఇంప్లికేషన్స్ విచ్ వీఆర్ నాట్ లుకింగ్ అట్. సో మనం కనుక ఒక సొసైటీని హోలిస్టిక్గా చూసి మనం ఇవన్నీ మాట్లాడగలిగితే బాగుంటుంది. కానీ ఒక పార్షియల్ వ్యూతో చూసి మంచిది ఎప్పుడు when there is an emergency మంచిది. Yes, exactly. Because I'm not telling, even I'm not against C-section, or I'm not telling it is bad. C-sections well, we were able to save so many lives of baby and mother. Yes. C-section is to save lives. But it is not an option. It is not a convenience. It is not a comfort. Oh, just because epidural is there, it doesn't mean you have to get a C-section done. Why? Because most of the epidurals result in mothers not able to feel the contraction. When she can't feel the contraction, how will she push the baby out? But there is a contraction which is happening inside. Mother has to put a voluntary effort to push the baby outside. Baby will get into distress. You are putting a mother unconsciously into a C-section just because of, you know, our own man-made distress. So illa manam maatladukuntu pothe I think we can speak the whole day also. Thank you so much Mani Pavitra garu. It was really great talking to you. I am not feeling like ending this conversation today, and I hope nenu kuda chaala నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి, and I hope our viewers also have learnt a lot and at least కొంచెమైనా ఇంప్లిమెంట్ చేస్తారు ఈ రోజు నుంచి అని అనుకుందాం. Really thank you for having you here. Thank you so much. Even it was like a real fun conversation. ఎందుకంటే చాలా తక్కువ మంది నన్ను ఛాలెంజ్ చేసే క్వశ్చన్స్ అడగగలుగుతారు. బట్ ఐ లవ్ టు టాక్ అబౌట్, యూనో, బికాస్ ఐఎమ్ ఎ వొరేషియస్ రీడర్. ఆ ఉన్నదంతా చెప్పడానికి మీలాంటి వాళ్ళ వల్ల అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్.